నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా లాస్య నందిత టాపిక్ బాగా వైరల్ అవుతుంది. అదేవిధంగా కరెంటు గురించి, కరెంటు కోతల గురించి, వ్యవసాయ రైతులు పడుతున్న బాధల గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇట్లా లేటెస్ట్ టాపిక్స్ మీద మనం మాట్లాడడానికి మన సారు, మీ అందరికీ ఇష్టమైన సారు, హైకోర్టు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ మనతో పాటు ఉన్నాడు. సార్ నమస్తే. సార్, ఎట్లా ఈ లాస్య నందిత ఇష్యూ ఎక్కడ చూసినా ఈరోజు ఏ ఫేస్బుక్ ఓపెన్ చేసినా, వాట్సాప్ ఓపెన్ చేసినా ఆమెను ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాగా చూడట్లే, ఒక యువ ఎమ్మెల్యే. ఈవెన్ ఎక్కడ కూడా కాంట్రవర్సీగా లేకుండా, అంటే ఎవరిని కూడా దుర్భాషలు ఆడడం, ఇట్లా అంటే ప్రతిపక్షాలకు కూడా కోపం తెప్పించినట్టు, ప్రజలకు కోపం తెప్పించినట్టు ఎక్కడ కూడా ఆమె వీడియోస్ మనం వినలే. ఈవెన్ భూ కబ్జాలు, రౌడీయిజం కూడా మనం పెద్దగా వినలే. కాబట్టి ఆమెకు పెద్ద మొత్తంలో పార్టీలకు అతీతంగా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీఎస్పీ వాళ్ళు, అసలు అన్ని రకాల సబ్బండం వాళ్ళు అయ్యో లాస్య నందిత గారికి ఇట్లా అయిందని బాధపడుతారు. సార్ మీరు చూస్తున్నారా? కరెక్ట్, చూసినాను. మార్నింగ్ యాక్చువల్లీ నేను అరౌండ్ 7:15 or 7:20కి నాకు విషయం తెలిసింది. అప్పుడే కొద్దిగా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే నాకు వాళ్ళ తండ్రి ద్వారానే, ఆయన ద్వారానే పరిచయం. అంటే నేను వాళ్ళ సాయన గారు తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్ ఎమ్మెల్యే అనమాట. చంద్రబాబు నాయుడు దగ్గర కానీ, ఎన్టీఆర్ దగ్గర కానీ అతనికి చాలా మంచి పేరు ఉండేది. అతని వాళ్ళ అనువంశికంగానే ఈ అమ్మాయికి అంత మంచి స్వభావం వచ్చిందని అనుకుంటాం. కాకపోతే ఇంత చిన్న వయసులో ఆమె ప్రాణాలు కోల్పోవడం, దట్టు ఇంత నిర్లక్ష్యంగా జరిగినటువంటి ఒక డ్రైవింగ్లో, ఒక రోడ్డు ప్రమాదాల్లో ప్రాణం కోల్పోవడం, ఆ ప్రాంత ప్రజలకు ఆమె సేవ చేయలేకపోవడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం. ఒక రకంగా ఆమె ఆత్మశాంతి చేకూర్చాలి, అది అందరు మాట్లాడే మాట. కానీ ఈనాడు ఈ రోడ్ సేఫ్టీ, తర్వాత ఈ నైట్ పెట్రోలింగు, పోలీస్ డ్యూటీస్ అనే దాని మీద కూడా కొద్దిగా ముఖ్యమంత్రి, తర్వాత డీజీపీ గారు, తర్వాత సంబంధిత పోలీస్ కమిషనర్లు కొద్దిగా ఎక్కువ దృష్టి పెట్టాలని నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే దిస్ ఇన్సిడెంట్ మస్ట్ బి టేకన్ యాజ్ ఎ పాయింటర్. ఎట్లా జరుగుతుందంటే అప్పుడు నారాయణ కొడుకు కూడా గతంలో డివైడర్ గుద్దుకొని, అంటే వీళ్ళు ఏంటంటే ఒక పర్టికులర్ టైం తర్వాత, అంటే 11 o'clock తర్వాత నైట్ పెట్రోలింగ్ అనేది అంత ర్యాపిడ్గా జరగట్లేదు, అంత యాక్సిలరేటెడ్ మోడ్లో లేదు, అట్లా జరుగుతుంది. దానివల్ల ఏమవుద్దంటే కొంతమంది ఇక చాలా ఓవర్గా బిహేవ్ చేస్తాను. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఇష్యూ మేము ఎక్కడ ఎక్కువ ఎదుర్కొంటామంటే, మాకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, తర్వాత పెద్ద పెద్ద హైవేలు అయినాయి కదా, అంటే ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. తర్వాత చిన్న రాత్రి నైట్ ఫుడ్ స్టాల్స్ అయినాయి. ఇప్పుడు అసలు ఏ రాత్రి ఎక్కడెక్కడో తాగి వచ్చేసేసి అక్కడ రాత్రి తింటున్నారు, తినేసేసి వాళ్ళు ఆ మత్తులోనే ఇటు నుంచి అటు, అటు నుంచి అటు రోడ్డు మీదకి రకరకాలుగా వస్తూ ఉన్నారనమాట. తర్వాత ఈ వాళ్ళ స్పీడ్కి ఒక హద్దు అదుపులు లేకుండా ఉన్నాయి. అసలు చాలామంది సైలెన్సర్ తీసేసి అదొక పెద్ద అడ్వెంచరస్ స్పోర్ట్ లాగా జనసమ్మర్దమైనటువంటి ప్రాంతాలలో 2 wheelers నడుపుతున్నారు. చాలామంది పిల్లలు ఎన్నోసార్లు ఈ యాక్సిడెంట్లకు గురవుతున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే దిస్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. నైట్ పెట్రోలింగ్ మీద కొంత కాన్సన్ట్రేషన్ చేసేసి, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఒకటి ఉంది కదా, మరి 9:30కే మొదలెట్టేసేసి అసలు ఆఫీసులో నుంచి ఇంటికి పోగానే వాళ్ళని పట్టుకొని పైసలు గుంజుకొని అట్లా, అంటే ఒక డబ్బు సంపాదించే ప్రక్రియలా కాకుండా ప్రజా సంక్షేమం దృష్ట్యా, రక్షణ దృష్ట్యా, అంటే 11 o'clock నుంచి మినిమం 11 o'clock. ఇప్పుడు మీరు 8:30, 9కి ఆఫీస్ అయిపోతే నువ్వు ఇంటికి చేరాలంటే మినిమం 1.5 hour 2 hours పడుతుంది. అసలు చాలా ట్రాఫిక్ ఉంటుంది. దట్టు ఈ వీళ్ళు ఆపే డ్రంక్ అండ్ డ్రైవ్ కోసమని వీళ్ళు అటు ఇటు పెట్టేసేసి అక్కడ ఆపి దాదాపు ఒక 15 to 20 minutes వితౌట్ ఎనీ రీజన్ యు ఆర్ స్ట్రాండెడ్. అందులో దొరికేది ఎవడో ఒకళ్ళిద్దరు దొరుకుతారేమో, ఆకతాయి పోరలేమో కానీ, బట్ ఆఫీసెస్ నుంచి పోయి వచ్చే వాళ్ళకి చాలా అంటే చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది. ఒక్కొక్కసారి యూ బికమ్ రెస్ట్లెస్. అరే ఇంకా ఇల్లు చేరుకోలేకపోతున్నాం అని ఒకటి హంగర్నెస్, ఈగర్నెస్ టు మీట్ ది ఫ్యామిలీ మెంబర్స్, ఇవన్నీ ఉంటున్నాయి. ఈ వీటిని కొద్దిగా అంటే ఒక డిఫరెంట్ వేలో చేయాలి, దీన్ని కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇట్లా కొంత చేస్తే నేను అనుకుంటా ఈ రోడ్డు ప్రమాదాలను కూడా మనం తగ్గించవచ్చు. ఒక్కొక్కసారి ఏమైందంటే ఈ ఆకతాయి పోరాలి పోలీసులను తప్పించుకోవడానికి గల్లీలో నుంచి ఉరుకుడు, సడన్గా వచ్చేస్తారు, జిగ్జాగ్గా పోవడము, లేకపోతే పోలీసులు ఒక ఆయన చెక్కేసి
ఇంకోటి పక్క నుంచి జుప్ అని ఎగిరిపోతుంటాడు, రాంగ్ రూట్లో కూడా. ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. అసలు ఇది ఒక పద్ధతి ప్రకారంగా చేయాలని నా ఉద్దేశం. ఐ థింక్ మచ్ బెటర్ కెన్ బి డన్. ఒకవేళ ట్రాఫిక్ సేఫ్టీ మీద కానీ సార్ కేసులు ఇట్లాంటి ఇప్పుడు మీరు చాలా చేసిర్రు, దగ్గరికి బాధితులు కానీ లేదంటే చాలా యాక్చువల్లీ అయితే కోవిడ్ తర్వాత ఒకసారి పోలీసులు అంటే కోవిడ్ నామ్స్ని వయలేట్ చేసినప్పుడు వాళ్ళ మీద వేసిన ఇంపోజిషన్ చేసిన ఆ ఫైన్స్ వాటిల్లో కూడా నేను ఐ సజెస్టెడ్ ది డిపార్ట్మెంట్ టేక్ ఎ లీనియంట్ వ్యూ అని. అంటే ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఒక ప్రెస్సింగ్ నీడ్స్లో ఇప్పుడు ఎట్లుందంటే ఒక మెకానికల్గా లాని అప్లై చేయడం కంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేది కొంత సానుభూతి పరంగా కూడా ఉండాలి, కొంత హ్యూమానిటేరియన్ అప్రోచ్ కూడా ఉండాలి. ఒక్కొక్కడికి రాత్రి కూడా దబ్బుక్కని మెడిసిన్ కోసం నూరుకుతున్నాడు, ఏ అపోలో క్లినిక్కో లేకపోతే అపోలో మెడికల్ షాప్కో లేకపోతే మెడ్ ప్లేస్కో అటో ఇటో పోతున్నప్పుడు కొన్ని సందర్భాలలో ఆ మెడికల్ అర్జెన్సీస్లలో దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఫాలోయింగ్ సర్టన్ నార్మ్స్. అట్లాంటి వాటిల్లో కొంత ఇది ఉండాలి. కానీ ఇక ఇప్పుడు ఎట్లా తయారైందంటే మొత్తం అసలు పోలీసులకి కొంత ఫిక్సేషన్ చేసినారు, ఎవరు ఎంత డబ్బులు సంపాదించాలా, ఎంత కలెక్షన్ చేయాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఓపెన్గా చెప్తూ ఉంటారు ఆఫీసర్స్, సార్ ఇంత బుక్ చేయాల్సిందే అని చెప్పి. మీకు అవసరం ఉన్నా లేకపోతే చెక్ కెమెరాలు మీకు నడుస్తూనే ఉంటాయి. అసలు దినమల్లా పనిచేసి సంపాదిస్తే 2000 వస్తే వీడు ఒక్కసారి కెమెరా కొడితే 700-800 అందులోంచి పటక్క. సో ఈ రకంగా ఈ కెమెరాలు కొట్టుడు కూడా కొద్దిగా చాలా ప్రజా కంటకంగా అయింది. కంట్లో వేలు పెట్టినట్టే ఉంది తెలుసా. నమ్ముతారో నమ్మరు. అసలు వాళ్ళు ఎన్ని రిలాక్సేషన్స్ ఇచ్చి వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పేసి ఇప్పటి నుంచి ఎప్పటివరకు ఇంత కడితే చాలు అని రెమిషన్స్ ఇచ్చి దీనికంటే అసలు ఈ విచ్చలవిడి కెమెరాలు ఇది చేయడం కూడా కష్టం. ఇప్పుడు ఆకలిస్తుందండి, నువ్వు ఎక్కడో స్వీట్ హౌస్ దగ్గరనో ఎక్కడో చోట ఒక 2 నిమిషాలు ఆక తప్పదు, చాయ్కో లేదా దేనికో. మరి అక్కడెక్కడ దగ్గర పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయా? లేవు. నువ్వు నడి రోడ్డు మీదనే ఆపి డ్రైవర్ కార్లో ఉంటాడు, నువ్వన్న లేకపోతే నువ్వన్న కార్ ఆపి పోయి ఒక కప్పు చాయో టిఫినో ఏదో చేయాలి. ఇట్లా చేస్తున్నప్పుడు కూడా చక్క మీరు చూడండి, దాదాపుగా కొన్ని ప్రాంతాలలో ఎక్కువ ఈ కెమెరాలు వేస్తారు. అదే మీరు ఇప్పుడు బాజార్ ఘాట్కి వెళ్ళండి, రెడ్ హిల్స్ ఏరియాలో పోండి, అక్కడ ఉన్న హోటళ్ళ దగ్గర కానీ వాళ్ళు నడి రోడ్ల మీద వెహికల్స్ పెట్టాం కానీ అక్కడ ఎవరి మీద కెమెరాలు పనిచేయవు. ది అమౌంట్ ఆఫ్ మనీ కలెక్టెడ్ ఇన్ ది ఓల్డ్ సిటీ ఈజ్ ఫార్ లెస్ వెన్ కంపేర్ టు ది హయ్యర్ సిటీ. మన మెయిన్ సిటీలో మనం చూస్తే కొన్ని విషయాలు కనబడతారు, అరే ఏ హమారా హక్కే అన్నట్టు. ఇప్పుడు అంటే చెప్తున్నాను మీకు, రోడ్ల మీద వెహికల్స్ పార్కింగ్ చేయడం అనేది కొంత దౌర్జన్యపూరితంగా బస్ హమ్ యహీ రోక్తే కోనే హమ్కు రోక్నే వాళ్ళ అనేటువంటి ధైర్య సాహసాలు కూడా ఉంటాయి అన్నమాట. కొద్దిగా దీన్ని ఈక్విటబుల్గా ఉండాలి. ఓకే సార్. అయితే చాలామంది ఇప్పుడు ఒకప్పుడు పాము కాటుకు జనాలు చనిపోయారు. అవును. ఇప్పుడు రోడ్డు కాటుకు చనిపోతారు. అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. చాలా ఈ మధ్యకాలంలో అయితే రోడ్ యాక్సిడెంట్స్ చాలా అంటే చాలా. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ గారు కానీ, మీరు అన్న నారాయణ, శ్రీ చైతన్య నారాయణ వాళ్ళ కొడుకు కానీ, అజరుద్దీన్ వాళ్ళ కొడుకు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కానీ, ప్రతీక్, ఇప్పుడు లాస్య గారు కానీ, కరెక్ట్, లాస్య నందిత గారు. అయితే దీంట్లో అతివేగం అనే ఒకటి, లేకపోతే నిద్రమత్తనం ఒకటి రెట్లు అంటున్నారు. నిజంగా మీరు అనేక సార్లు మాదాపూర్ నుంచి చెన్నూరు మీ సొంత గ్రామానికి వెళ్తుంటారు. కరెక్ట్. మళ్ళీ అక్కడ నుంచి ఇటు వస్తుంటారు. అసలు మీరు ట్రావెల్ చేసినంత నాకు తెలిసి ఎవ్రీ వీకెండ్ నేను మా ఊరికి పోతా. ఎవరు నాకు తెలిసిన వాళ్ళ దాంట్లో ఎవరు చేయరు. అంటే ఎట్లా సార్ మరి ఎట్లా ప్రమాదాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటే ఏ సందర్భం? అంటే ఒకటి ఏంటంటే డ్రైవర్ యొక్క సేఫ్టీని ఓనర్ బాగా చూసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు 2 డ్రైవర్లు, నేను నైట్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎడిక్వేట్ టైం ఇచ్చేసేసి రెస్ట్ తీసుకునేటట్టుగా. ఇప్పుడు నేను సాయంత్రం 6 గంటలకు ప్రయాణం చేయాలనుకుంటే 4 గంటలకే వాళ్ళని మా ఇంటికి తెప్పించుకొని ఆ 4 గంటల నుంచి 6 గంటల వరకు అతనికి ఒక 1 అవర్ 1.5 అవర్ మా ఇంట్లోనే మంచిగా ఏసీ రూమ్ ఉంటుంది. అంటే నేను నా ఆఫీస్ రూమ్ ఉంటుంది కదా, అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అన్ని కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చినాక సెల్ ఫోన్లలో జబర్దస్త్ కిట్లు, యూట్యూబ్లు చూసే అవకాశం ఉండదు. ఇంకా చూస్తే తిడతా, అట్లా చేయద్దు, మీరు ఇంకా కాసేపు రెస్ట్ తీసుకోండి, ఎందుకట్లా మీకు అంత అవకాశం చేయండి. అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ పిల్లలు, ఈ డ్రైవర్స్ మ్యాక్సిమం 90% ఆఫ్ ద టైమ్ దే ఆర్ అట్రాక్టెడ్ టు దిస్ యూట్యూబ్ వ్యవహారాలు. చాలా వరకు పొలిటికల్ న్యూస్ కానీ, లేకపోతే ఈ హాస్యం
కొద్దిగా సాంగ్స్ రకరకాల ఇవి ఈ రీల్స్ ఇవన్నీ చూసుకుంటే ఏం చేస్తుంటే వాళ్ళకి ఎంత ఎడిక్వేట్ టైం దొరికినా కానీ నిద్రపోకుండా నిద్రలేమితనం అనేది మేజర్గా ది రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ యాక్సిడెంట్స్ ఫండమెంటల్లీ. ఐ మీన్ దిస్ హెస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ అ రూట్ కాజ్. ఈ డ్రైవర్ సేఫ్టీ అనేది ఇంకో రకంగా ఉంటుంది. ఇంట్లోకి పోయినా కూడా డ్రైవర్ల కుటుంబాలలో జనరల్గా పోతాడు 8కో 7:30కో పోతాడు, తెల్లారి డ్యూటీకి పోవాలా, వాళ్ళ భార్య పిల్లలు కూడా కొంత క్రమశిక్షణ కలిగి ఉండాలి, తొందరగా నిద్రపోయేటట్టుగా వాతావరణం సృష్టించాలా. ఇక రాత్రి వీళ్ళు కూడా ఇప్పుడు ఆడవాళ్ళు సీరియల్ చూసుకుంటూ 12 గంటల వరకు ఉంటే ఇక భర్త ఏం చేస్తారు, చచ్చుకుంటూ వాడు కూడా సీరియల్ చూడాల్సి వస్తుంది. లేకపోతే భార్యనే భర్త మీద కదా కంట్రోల్ పెట్టాలి, తెల్లారంగా డ్యూటీకి కాదు. ఇప్పుడు డ్రైవర్ యొక్క ఫ్యామిలీ మెంటల్ కండిషను అన్ని చూసుకోవాలి, వాళ్ళ స్థితిగతులు కూడా ఇక్కడ ఇంపాక్ట్ పడతాయి. డెఫినెట్లీ పడతాయి. భార్య భర్తలు కూడా పడ్డా కానీ న్యూసెన్స్ ఉంటుంది. తర్వాత భార్య కొంత కంట్రోల్ చేయాలి. ఇంకెంతసేపు ఎంతసేపు రాత్రి చూస్తూ ఉంటావు, నువ్వు తెల్లారంగా డ్యూటీకి పోవా, 6 గంటలకే పోవాలి డ్యూటీకి అని కొంత వారించాలి. ఇవన్నీ క్రమశిక్షణలు ఇవన్నీ ఉంటాయండి. తర్వాత ఆర్థికమైన ఇబ్బందులు మెయిన్గా ఇప్పుడు చాలా వరకు ట్యాక్సీలు అవి ఇవి వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ప్రయాణము అది ఇది పెట్టిన తర్వాత ఆటో వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఈ తర్వాత ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ వాళ్ళు కానీ చాలా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నారు. అది కూడా ఒక రకమైన రూట్ కాజ్. అంటే మనిషి చికాకు అవుతాడు అనమాట. ఇప్పుడు 15వ తారీఖు 16వ తారీఖు వచ్చినప్పటి నుంచి మనము ఒక కిస్తీ కట్టాలా ఆలోచిస్తుంటారు, ఇక అదే ఆలోచనలో ఉంటారు. రూమ్ రెంట్ కట్టాలా, పిల్లల ఫీజులు కట్టాలి, హాస్పిటలైజ్ అయినప్పుడు తర్వాత నీకు తెలియకుండానే ఇప్పుడు డ్రైవ్ చేయబడుతుంది. ఓనర్కి ఏదో రోగం ఉండేది, దగ్గుడు అదో ఏదో ఉంటే వీడికి ఆటోమేటిక్గా రానే వచ్చాయి. ఓనర్ కంటే బాగా డబ్బులు ఉంటే ఏదైనా మంచి హాస్పిటల్ పోతాడు, ట్రీట్మెంట్. ఈ డ్రైవర్ ఏం కావాలి, ఇక ఏదో దయదలిచి డ్రైవర్ ఫ్యామిలీస్ దాదాపు చాలా పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేసుకోరని చాలా చాలా అంటే ఒకటేంటంటే బోటాబోటీ ఆదాయం ఉన్న వాళ్ళు కూడా డ్రైవర్ ఫ్యామిలీని అంతగా చూసుకునే అవకాశాలు ఉండవు. మాలాంటి వాళ్ళం అంటే సరే ఆర్ ఇన్కమ్ ఈజ్ ఫార్ సుపీరియర్ టు మెనీ అదర్స్, కాబట్టి మాకు ఆ అవకాశం ఉంటుంది, మానవతా దృక్పథం ఉంటుంది, మేము చూసుకుంటాం. అట్లనే పెద్దవాళ్ళు కూడా చాలా ఆలోచించాలి. తర్వాత రెండోది ఏంటంటే కొంతమందికి చాలా దురలవాటు ఉంటుందండి, డ్రైవర్ని చాలా హీనంగా చూస్తారు, డ్రైవర్ని దుర్భాషలాడతారు. చిన్న పొరపాటు ఇక గిత్తత్ ఏదో పోగానే పోయిన తప్పు లేకున్నా కానీ వాడెవడో వచ్చి స్పీడ్గా వచ్చి గీసుకపోతే అయితే కళ్ళు తాగి వచ్చిన రాత్రి నిద్ర ఇట్లా బూతులు తిడుతూ ఉంటారంట. అది కూడా చాలా ఎఫెక్ట్ వస్తుంది తెలుసా. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పేషెన్స్. యాజ్ అన్ ఓనర్ మనం ఎప్పుడు మన దర్పాన్ని డ్రైవర్ల మీద చూపెట్టద్దు. యువర్ సేఫ్టీ ఈజ్ మోర్ డిపెండెంట్ ఆన్ హౌ యూ ట్రీట్ యువర్ డ్రైవర్. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏమైంది సార్ అంటే డ్రైవర్లు కానీ కొందరు కారు డ్రైవర్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి కొన్ని చాలా. అయితే మేము మొన్న తిరుపతి పోతున్నాం, ఒక కార్ అయినా తీసుకొని పోతున్నాం. అతను కొద్ది దూరం పోయినప్పటి నుంచి హైదరాబాద్ నుంచి కొంత దూరం ఒక 10 నిమిషాలు 1/2 అవర్ పోయినామో లేదు, ఆయన ట్యాబ్ ఉంది దాంట్లో, కార్తో పాటు ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్లో అది ఇంటర్నెట్ కూడా మన మొబైల్ డేటా లాగా వచ్చేస్తుంది. వాళ్ళు మంచిగా పెట్టుకుంటారు. ఫస్ట్ వాళ్ళు మెయిన్గా చూసేది జబర్దస్త్ స్కిట్లన్నీ చూస్తారు, తర్వాత పటాస్ స్కిట్లు, ఈ సుడిగాల సుధీరని ఇవని అవని ఇవి చూస్తుంటారు. మళ్ళీ ఇప్పుడు జానపద పాటలు ఉన్నాయి కదా, జానపద పాటలు బావల మీద బావల ఇవి చాలా. ఈ జానపదాలు అయితే ఇక అల్లో నేరల్లో ఇట్లాంటి పాటలు అనేకం ఉంటాయి కదా, చూసుకుంటే పోతుంటారు. ఒకటి చూస్తారు, అద్భుతంగా అనిపిస్తుంది. మళ్ళీ రెండోది వెళ్తారు, మూడోది వెళ్తారు, 4, 5, 6, 7, 8, 9, 10, 15 అయ్యేసరికి నేను చూసిన ఆ రోజు మాకు నడిపించిన డ్రైవరే ఒక 2 అవర్స్ తర్వాత ఆయన అలసిపోయి డల్ కనబడుతుంది. నాకు అర్థమవుతుంది, నిద్ర వస్తే పడుకో, అంతేగాని నిద్ర వచ్చినా కానీ నడపకంటే. మళ్ళీ నాతో పాటు మా ఫ్రెండ్ ఉండే శ్రీశైలం అని అన్న, మళ్ళీ ఒక అర్ధగంట సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ అర్ధగంట తర్వాత కూడా నేను ఈయనకి ఇవ్వకుండా మా ఫ్రెండ్కి ఇచ్చినాం. మా ఫ్రెండ్ ఒక 2-3 అవర్స్ నడిపించిన తర్వాత నువ్వు కార్లో కూడా వెనకాలలో పక్కకు పడుకో అని చెప్పేసి అప్పుడు ఇచ్చేది. ఎందుకు వచ్చింది నిద్ర నేను గమనిస్తే కళ్ళు అలసిపోతాయి కదా సార్, చాలా చాలా. ఎందుకంటే ఇది ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది కదా, స్క్రీన్ మీద 3 గంటలు నాన్ స్టాప్ గా ఇట్స్ రేడియేషన్. అపార్ట్ ఫ్రమ్ దట్ తర్వాత ఏంటంటే ఆ స్క్రీన్లో లైట్ అనేది చక్క మరిచి పక్కకు తేక్కోవడం తక్కువడం అది ఇది చేసేసి యువర్ ఐస్ గెట్ ఎఫెక్టెడ్ సో మచ్ అనమాట. వాళ్ళకి టైర్సమ్నెస్ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ దేర్. ఇప్పుడు బాగా రాత్రి నిద్రపోయే వాళ్ళు పోని వాళ్ళకి ఇట్లా నల్ల ఏర్పడుతుంది అనమాట.
అనమాట. అంటే వాళ్ళు ఒకటి ఓనర్ల బాధ్యత ఉంది, డ్రైవర్లు కూడా తమ ఆరోగ్యం విషయంలో కూడా తమ వల్ల ఇంకోటి కుటుంబం నాశనం అవుతుంది అనే విషయాల మీద కూడా వాళ్ళు జాగ్రత్త పడాలి. సరే, ఈరోజు సమాజం ఎంటర్ ప్రపంచం కూడా అందరి ప్రాణాలు కూడా డ్రైవర్ల మీద ఆధారపడి ఉన్నాయి. డ్రైవర్ సరిగ్గా ఉంటే మనం అందరం బతుకుతున్నాం. సార్ నేను మీకు క్వశ్చన్ చెప్పాలి. నిజమే కదా నేను చెప్పింది? కరెక్ట్. నా వ్యక్తిగత జీవితంలో నా 3-4 మిత్రులకి ఒక్కొక్కళ్ళే కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళంతా రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోయినారు. దాదాపు ప్రతి సందర్భాలలో వాళ్ళు ఎంత ఆప్యాయమైన మిత్రులు అంటే వాళ్ళని పోయి నేను ఓదార్చినప్పుడు, అంతకుముందే వాళ్ళ పిల్లలు చేస్తున్న డ్రైవింగ్ విషయంలో పిల్లలు సరిగా డ్రైవింగ్ చేయట్లేదు, వద్దు ఈ పిల్లలకి కార్లు ఇవ్వకండి అని చెప్పినా కానీ వాళ్ళ ఫాదర్లు వినక పిల్లల మీద ప్రేమతోని కార్లు ఇచ్చి పిల్లలు డ్రైవ్ చేస్తుంటే వాళ్ళకి కొంత ఫ్రీడమ్ ఇస్తే కనీసం ఒక 3 మా న్యాయవాద మిత్రుల పిల్లలు ఈ రెక్లెస్ డ్రైవింగ్ వల్ల, ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రాణాలు కోల్పోయినాడు. ఒకళ్ళే కొడుకులు, అందరినీ ఓదార్చిన. నాకు తెలుసు, అంటే నన్ను పట్టుకొని ఏడ్చినాడు ఒక మిత్రుడు. ఇప్పుడు అతను కూడా చనిపోయినాడు, మనం పేరు చెప్పడం కరెక్ట్ కాదు. ఒకసారి మేమిద్దరమే కారులో వెళ్తున్నప్పుడు వాళ్ళ అబ్బాయి డ్రైవింగ్ చేస్తున్నాం, ఫోర్డ్ ఐకాన్. అయితే మేము ఎక్కిన తర్వాత నాది లక్డికపుల్ ఆఫీస్, మేము పోతున్నాం టువర్డ్స్ జూబ్లీ హిల్స్. పోతుంటే కారు ఎక్కిన 2 నిమిషాలకే అన్నా నా కొడుకు మస్తు డ్రైవ్ చేస్తాడన్నా అన్నాడు. అన్న తర్వాత ఒక 2 నిమిషాలకే వీడు డ్రైవింగ్ పొరపాటు నేను గమనించిన. నేను చిన్నప్పటి నుంచి ఊర్లలోంచి వచ్చిన వాళ్ళు, మా డ్రైవింగ్ డిఫరెంట్ వేలో ఉంటుంది. మేము వీ స్టార్టెడ్ అవర్ డ్రైవింగ్ విత్ ట్రాక్టర్. సో మాకు ఎట్లుంటుంది అంటే డ్రైవింగ్లో కొన్ని మెళకువలు కొంత అంటే చిన్నప్పుడు నేర్చుకున్న దాంట్లో ఉన్న తర్ఫీదు మీరు మధ్యంగా వచ్చినప్పుడు నేర్చుకుంటూ ఉండదు. అంటే ఒక డ్రైవింగ్ స్కూల్లో పోతే ఎట్లా నేను అన్నాను మా మిత్రునితో, వద్దు వీడు డ్రైవింగ్ ర్యాష్గా ఉంది, వీడిని నువ్వు నమ్మకయ్యా, నువ్వు అంచెత్కి ఎత్తుకిస్తున్న పోరాడికి ఎదగాల్సింది, నువ్వు ఉన్నావు కదా, లేకపోతే నీకు డ్రైవర్ అన్నాడు, ఎందుకు డ్రైవర్ని బొమ్మన్నావు, వీడిని డ్రైవర్కి లేట్ అవుతుంది, మళ్ళీ తెల్లారంగా కోర్టుకు రావాలి కదా, అందుకోసం బొమ్మన్న, వీడు ఖాళీగా ఉన్నాడు, వీడు మన వెంట వస్తాడు, మన మాటలు వింటాడంటే వద్దు వీనికి ఇయ్యకు అని అన్న తర్వాత ఒక వారం రోజులకే తండ్రి కొడుకులు ఇద్దరు ప్రయాణం చేస్తుంటే కొడుకు డ్రైవింగ్ చేస్తుండే, కొడుకు స్పాట్లో చచ్చిపోయాడు. ఒక్కడే కొడుకు. మీరు నమ్మరు సార్, నేను హాస్పిటల్కి పోతే నన్ను పట్టుకొని ఏడ్చుడు కాదు, అన్నా నువ్వు చెప్పిన నాడే కనుక నేను మెలకువతో ఉంటే నేను నా కొడుకుని రక్షించుకున్నాను, నువ్వు నాకు ఆనాడే చెప్పినావు అని ఏడుస్తుంటే మైపాల్ నువ్వు నమ్మవు. అసలు ఆ ఆవేదన, ఆ బాధ మరీ ఘోరం. ఇంకొక ఆయన వాళ్ళ అబ్బాయి వచ్చేసేసి విజయవాడ టు హైదరాబాదు ఎర్లీగా అంటే ఫాస్ట్గా వచ్చేసేసి పాస్పోర్ట్ పికప్ చేయడానికని ఫుల్ స్పీడ్లో వచ్చేసేసి ఒక అంటే వెహికల్స్ పట్టుకుపోయే వెహికల్ ఉంటుంది కదా, దాంట్లోకి చొచ్చుకొని పోయినాడు. ఆ స్పీడ్లో పోయి చనిపోయాడు. అతను కూడా ఒకడే కొడుకు. అంటే నేను అనేది ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఎంత బాధాకరంగా ఉంటుందంటే రెక్లెస్ డ్రైవింగ్ యొక్క ఇంపాక్ట్ అనేది తల్లిదండ్రులు కూడా గమనించాలి. పిల్లవాళ్ళు ఎట్లా డ్రైవ్ చేస్తున్నారు, ఏంటిది, మనకి డ్రైవర్ తర్ఫీదు ఉందా లేదా. మీకు గుర్తుండే ఉంటుంది, నా కొడుకు కూడా చనిపోయాడు. నేను నా కొడుకును డ్రైవింగ్ వాడికి ఎంత పర్ఫెక్ట్, మై సన్ వాజ్ అన్ ఎక్సలెంట్ డ్రైవర్ యాక్చువల్లీ. అయినా సరే నేను మా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్తోని వాని వెంట పంపి వాడు డ్రైవింగ్ చాలా బాగా చేస్తున్నాడు, ఇతనికి మంచి మెలకువలు అని అన్నప్పుడే వానికి నేను వెహికల్ వాడి హ్యాండ్ ఓవర్ చేసిన. కొన్ని సందర్భాల్లో నాకు నా కొడుకు కొంత ఈ విషయం మీద వచ్చింది, డాడీ నువ్వు నన్ను ఇంకెంత పెద్దగా ఎదిగినా కానీ నన్ను పోరలాగే చూస్తావు, నువ్వు అసలు యు ఆర్ నాట్ గివింగ్ మీ లిబర్టీ అనే వాడు నా మీద కామెంట్ చేసినప్పుడు కూడా నేను మా డ్రైవర్తో చెప్పేవాడిని, అట్లా కాదురా నాన్న, నీ తర్వాత నాకు ప్రపంచమే లేదు, బియాండ్ యూ ఐ కాంట్ థింక్, సో కాబట్టి ఐ నీడ్ టు టేక్ ఆల్ దీస్ ప్రికాషన్స్ యాజ్ ఎ ఫాదర్ అని అట్లా నేను తర్ఫీదు ఇచ్చి పిల్లల్ని నా డ్రైవింగ్లో చేసిన. ఓకే సార్, అయితే మీరు చెప్పండి సార్, మీరు చెప్తే వింటారు చాలామంది. కరెక్ట్. దయచేసి డ్రైవర్లను కానీ, కరెక్ట్, ఈవెన్ ఓనర్లు అయినా డ్రైవర్లు కూడా ఉంటారు, సరే పిల్లలు కానీ, ఒక కంపల్సరీ ఒక లెజిస్లేషన్ రావాలి, ఎవ్రీ డ్రైవర్స్ లైఫ్ మస్ట్ బి ఇన్షూర్డ్. ఇది ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకు కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి, ఐదర్ బై వే ఆఫ్ గవర్నమెంటల్ వెల్ఫేర్ మెజర్గానన్నా, లేకపోతే ఓనర్ల మీద కొంత రెస్పాన్సిబిలిటీ పెట్టైనా, కొంత అమౌంట్ కలెక్ట్ చేసినా కానీ కనీసం ఎవ్రీ డ్రైవర్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 10 lakhs ఇన్సూరెన్స్ అయితే ఉండాలి సార్. డ్రైవర్ ఫ్యామిలీకి కూడా ఉండాలి సార్. అదే డ్రైవర్ అంటే వైఫ్ కో పిల్లలకు బాగాలేకుండా see when you say driver it means the whole family. It consists of the wife, తర్వాత 2-3 పిల్లలు. ప్రభుత్వమే చేపిస్తే ఇంకా బాగుంటుంది. ఈ రకమైన వెల్ఫేర్ మెజర్ అవసరం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ వ్యూ ఆఫ్ ది ప్రజెంట్ ట్రెండ్ ఈ రోడ్ యాక్సిడెంట్స్ చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది సార్. మెయిన్గా అయితే ఇప్పుడు పొంచి ఉన్నది ఏంటంటే సార్, కార్లో ఆ ట్యాబ్ పెట్టుకొని లేదంటే ఫోన్ పెట్టుకొని వీళ్ళు యూట్యూబ్లో పాటలు వినుకుంటూ ఉంటే మాత్రం అలసిపోతారు, నిద్ర వస్తుంది.
నేను మీ నేను ఆర్టీసీ బస్సులో మొన్న మా నిజామాబాద్ పోతుంటే నేను షాక్ అయిపోయినా. దిగాల కదా నాది, మా డిచ్పల్లి కాడ దిగి మా ఊరు వెళ్ళాలి. దిగకంటే ముందు కొంచెం ముందు వచ్చి ఒక 5 నిమిషాల ముందు వచ్చి చూస్తే, అంటే నేను డ్రైవర్ వెనకాల అక్కడికి వెళ్ళి దిగాలి కాబట్టి చూస్తే ఆయన పాటలు వింటుండు, మళ్ళీ రీల్స్ చూస్తుండు, జోక్స్ వింటున్నాడు, డ్రైవింగ్ చేస్తున్నాడు, ఫోన్ పక్కకు పెట్టుకుని అది ఇట్లా చూసుకుంటా. నేను అనుకున్నా నా రోజు నాకు అర్థమైంది, వీళ్ళు అందులోనే ఇన్వాల్వ్ అయిపోయి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అక్కడ ఏదైనా ఎమోషన్ చూస్తే ఎమోషన్ అయిపోయి. ఇప్పుడు ప్రైవేట్ బస్సెస్ చాలాసార్లు రోడ్డు దిగిపోయి డైవర్డర్స్ ఒకటి, ఇవన్నీ డ్రైవర్ల నిర్లక్ష్యాలకు సంబంధించినవి. కొన్ని ఫ్యామిలీస్ నాశనమైన సందర్భాలు ఉన్నాయి. మంటలు వచ్చేసేసి మొత్తం బస్సు కాలిపోయిన సందర్భాలు ఇట్లా రకరకాల. ఇంకో విషయం నువ్వు గమనించిన లేదో, ఇప్పుడు ఈ ఆర్టీసీ బస్సులలో ఎవరైతే హై స్పీడ్ వెహికల్స్ డ్రైవ్ చేస్తారో, నువ్వు వాళ్ళని అరే నువ్వు ఫోన్ మాట్లాడకు అని నువ్వు అని చూడు, వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు, ఎంత వైలెంట్గా. అరే ఆప్ జాకే అప్నే సీట్ में बैठो यार, हमारे इसमें क्यों దఖలందాజీ కర్రే అంటాడు వాడు. సీదా ఓపెన్గా నువ్వు నా డ్రైవింగ్ దాంట్లో నువ్వు తలదూర్చకు, ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నువ్వు ఒక్కడే చేస్తావా, నేను చావనా అంటాడు. అదే కాదు సార్, ఇప్పుడు మొబైల్ చూసుకుంటూ ఫోన్ మాట్లాడడం ఒకటి, మొబైల్ చూసుకుంటూ డ్రైవ్ చేయడం అంటే సడన్గా ఒక పంది వస్తుంది అండి, రాత్రి పూట జరిగిననుకో ఓ అడవి పంది వస్తుంది, ఆ పాడే చూసుకుంటుంటావు, పంది నీకు చెప్పొస్తుందా? అది ఇప్పుడు ఈ మధ్య రోడ్ల మీద కోతులు పెడద బాగా, కోతులు వచ్చి పడతాయి. అస్సలు ఎంత అంటే నీకు ఎటు చూసినా కానీ హైవేలలో ఈ కోతులు ఎట్లా ఇటు అటు పోతుంటాయి. అదే కోతిని మనం హనుమంతుడు అని దాన్ని డ్రైవింగ్ తప్పించాలని, అది చావద్దని కొంత సెంటిమెంటల్గా ఉండి దాన్ని తప్పించే ప్రక్రియలో, స్ట్రీట్ డాగ్స్ని తప్పించే ప్రక్రియలో చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి. మొబైల్తో ఉండడం వల్ల ఈ యాక్సిడెంట్లో అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు చెప్పండి సార్, దయచేసి వీళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ కానీ సెల్ ఫోన్ కానీ చూడడం కానీ మాట్లాడడం కానీ బంద్ చేయమనండి. అట్లీస్ట్ కార్లో అయితే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడవచ్చు. కరెక్ట్, అది కూడా అర్జెంట్ కాల్ అయితే స్పీకర్. మైపాల్ గారు, ఇది ఏంటంటే వ్యక్తిగతంగా వాళ్ళల్లో డెవలప్ కావాల్సిన అవకాశం. కొన్ని సందర్భాలను చూసి వాళ్ళు స్వీయ నియంత్రీకరణ అనేది చేసుకోవాలి. మనం ఎంత చెప్పినా కానీ సార్ డ్రైవర్ డ్యూటీ ఏంటి సార్, డ్రైవింగ్ చేయాలి అంతే. వాళ్ళు ఎందుకు సార్ ఫోన్ మాట్లాడాలి? ఇప్పుడు మీరు ఓనర్ అనుకోండి, మీరు వెనకాల కూర్చున్నారు అంటే వాళ్ళు అట్లా అన్నారు, నీకేం తెలుసు, నా కొడుకు బడికి పోయిండు, వాడి బస్సు రాలేదు, నా భార్య ఎట్లా తీసుకొస్తుంది స్కూల్ నుంచి, నాకు దబ్బుక్కని నా భార్య నాకు ఫోన్ చేస్తాను, నువ్వు నా భార్యతో నన్ను మాట్లాడదంటావు, నువ్వేమో ఫోన్లో కార్లో కూర్చొని మొత్తం మాట్లాడుకుంటుంటావు, నా దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు అయ్యో నాకు ఇద్దరు డ్రైవర్లు రిజైన్ చేసిపోయినారు, రవా మేము ఉండాలి నీ దగ్గర అని, నువ్వు ఫోన్ మాట్లాడనియో అని. సరే సార్, ఇప్పుడు ఏదైనా ఫ్యామిలీ ఉందనుకుందాం, కార్ ఎక్కకంటే ముందే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 20 నేను ఏం చేస్తుంటా అంటే, నేను ఒక కండిషన్ పెడతా. ఏమని అంటే, నీకు మాట్లాడేస్తుంది అనుకో, ఫోన్ వస్తుంది అనుకో, నీ ఇంటి నుంచి ఫోన్ వస్తుంది కదా, స్లో చేయి, పక్కకు తీసుకో, రోడ్ పక్కకు తీసుకొని నన్ను ఆపు, 10 నిమిషాలు మాట్లాడు, సార్ నా ఇంటి నుంచి ఫోన్ వచ్చిందని చెప్పు, నేను అభ్యంతరం పెట్టా. కానీ అట్లా నువ్వు హై స్పీడ్తో పోతున్నప్పుడు, ఇంకా మేము జనరల్గా నైట్ జర్నీసే చేస్తుంటాం. నన్ను కోర్టు అయిపోయినాక 4:30, 5 వెళ్తాం, రాత్రి మా ఊరి 10:30, 11, ఒక్కొక్కసారి 12 అట్లా అవుతుంది. అంటే చెప్తున్నాను మీకు, మేము కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటాం. సార్ మనం వెనకాల ఉంటాం రాత్రి నిద్రలో, మేము తిరుపతికి వచ్చేటప్పటికి మళ్ళీ ఒక్కొక్కసారి చెప్తున్నా, మనకేమో నిద్ర వచ్చి పంటాం, వాళ్ళేమో ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తారు సార్. అంటే మన ప్రాణాలంటే అయ్యో ఘాట్ రోడ్లలో మేము ఎదుర్కొన్నాం ఈ సమస్యలన్నీ. ఎందుకంటే మేము కొన్ని ట్రావెలర్స్ ద్వారా ఈ చార్ధామ్ యాత్రలకు వీటికి పోయినప్పుడు నార్దర్న్ ప్లేసెస్లో పోతే వాడు ఓపెన్గా ఇవి గుట్కాలు తింటాడు అనమాట. ఆ గుట్కాలు తినుకుంటూ ఆ గుట్కా ప్యాకెట్ని అంత హై స్పీడు ఆ చిన్న దాంట్లో తిరిగేటప్పుడే వాడు నోరుతో దాన్ని చింపుతాడు, తర్వాత నోట్లో వేసుకుంటాడు, ఇవన్నీ చేస్తున్నాడు. అంత స్పీడ్లో ఉన్నప్పుడే వాడు అజాగ్రత్తతో ఎన్నోసార్లు బస్సులు అతలాకుతలమై సహప్రయాణికులందరూ లొల్లిపెట్టి రచ్చ జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇట్ ఈజ్ ఆల్ వాడికి సొంతగా ఉండాలి. రైట్ సార్, మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక డైరెక్ట్ పాలిటిక్స్లోకి వెళ్తే సార్, మీరు ఒక మాట మనకు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి కానీ మన తొలి వెలుగులో కానీ ఇంకా అనేక ఛానల్లోకి మీరు వెళ్ళినప్పుడు ఒక పాట పదే అన్నారు, మీరు అధికారంలో ఉండి కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్త అయ్యి కూడా మల్లికార్జున ఖర్గేతో కండవ కప్పుకున్నప్పుడు కూడా ఈ కరెంటు విషయంలో కోతలు ఉన్నాయి, మా చెన్నూరులో రైతులు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, ఎంతో మంది ఫోన్ చేసి నందిడుతున్నారు, దీని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే మనకు ఎంపీ ఎన్నికలలో కష్టం అవుతుంది, మన ఊళ్ళలో తిరగలేము ఒకటి. దాంతోపాటు రైతు బంధు కోసం కూడా అన్నారు. అయితే నిన్న రేవంత్ రెడ్డి గారు మరి చూసిర్రో ఏమైందో తెలియదు, ఆయన దృష్టికి వెళ్ళినట్టుంది.
మరి మీ వీడియోలు చూసిర్రా మరి ఎట్లనో మనకు ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ మొత్తానికి డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు కానీ ఎట్టకేళ్ళకైతే ఎవరైనా కరెంట్ కనెక్షన్స్ వీకేస్తే కనుక అధికారులను మనకు సఫిషియెంట్ కరెంట్ ఉంది దాన్ని ఇవ్వడానికి మీకు ఏంది ప్రాబ్లం అన్నెసెసరీగా తీస్తే మాత్రం మీ మీద చర్యలు తీసుకుంటామన్నారు మీకు సంతోషంగా ఉందా మీరు వాయిస్ ఇవ్వడం వల్ల ఒక రిజల్ట్ అంటే ఒకటి నేను చెప్పడం వల్లనే ఇది జరిగింది అని నేను అనుకునే కంటే ముఖ్యమంత్రి గారికి వేరియస్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది తనకు తన ఓన్ ఎక్విప్మెంట్ ఉంటుంది తనకు తన ఓన్ ఆఫీసర్స్ చూసి ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు శూన్యంలోంచా న్యూస్ రాదు న్యూస్కి ఏదో ఒక సోర్స్ ఉంటుంది కదా ఒకటి ఏంటంటే అసలు ముఖ్యమంత్రి గారు చాలా లేట్గా ఈ విషయం గ్రహించారు అసలు ఏం జరిగిందంటే ఈ జూనియర్ లైన్మెన్ రిక్రూట్మెంట్లలో తర్వాత ఏఈస్ రిక్రూట్మెంట్లో ఏం జరిగింది చాలా అవకతవకలు జరిగినాయి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి 20 మార్క్స్ అడిషనల్గా ఇచ్చేసేసి అసలు రెగ్యులర్గా రిక్రూట్ అయ్యే వాళ్ళకంటే ఎక్కువ ప్రాధాన్యత ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చేసేసి వీళ్ళని క్వాలిఫై చేసేసి వీళ్ళకు రిక్రూట్మెంట్ చేసినారు ఇది ట్రాన్స్కోలో జరిగినాయి జెన్కోలో జరిగినాయి చాలా సిపిడిసిఎల్లో కూడా ఈ రిక్రూట్మెంట్ జరిగినాయి ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంతా కూడా దాదాపుగా ఒక రకంగా దే ఆర్ ఇండేటెడ్ టు బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వాళ్ళకి సానుభూతి ఎక్కువ అర్రే మా కేసీఆర్ మా జీవితంలో నిలబెట్టిన ఆయనే పవర్లోంచి పోయిండు అనేటువంటి ఒక ఫీలింగ్తోని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైనా ఒక రకంగా అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో చాలా చోట్లలో ఎలక్ట్రిసిటీ ఆఫీసర్స్ బిహేవ్ చేసేది నేను ఈ విషయాన్ని చాలాసార్లు మా నియోజకవర్గాల్లో కూడా చెప్పిన మా ఏఈలు వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తే నేను చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన మిస్టర్ యు ఆర్ డూయింగ్ ఇట్ బై డెలిబరేట్ డిజైన్ అని నిజానికి ఇట్లా జరుగుతుంది ఇది ఒక కుట్ర ప్రకారంగానే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతోనే ఈనాడు ఆర్టిఫిషియల్గా ఎలక్ట్రిసిటీ పవర్ బ్రేక్ డౌన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసి రైతులని అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు ఈ రైతు బంధు మీద కూడా జరిగిన చర్చ కూడా ఏదైతే డిలే అది ఇది ఉందో దాని మీద కూడా స్పందించారు 15 వరకు ఇస్తామన్నారు ఇప్పుడు ఇదే ముచ్చట ముందే చెప్తే అయిపోతుండే కదా ఈ డేట్ వరకు ఇస్తామంటే అయిపోయి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ నేను మనం అన్నది అదే కదా ఇప్పుడు మనం ఊహించిన రకంగా జరగలేదు జనవరి 9th నాడు ఇవ్వాలని మనం ఒక లాఫ్టీ ఆబ్జెక్టివ్తో పవర్లోకి వచ్చినాము బట్ ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్ అక్కడ ఈ ప్రభుత్వం చేసిన దమనకాండ వల్ల కొంత ఆర్థిక పరిస్థితులలో ఒక రకమైన సంక్లిష్ట పరిస్థితుల వల్ల యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ది ఆబ్లిగేషన్ అలాంటప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం పెద్దగా ముఖ్యమంత్రి యొక్క బాధ్యత అవుతుంది ఎవరు చెప్పినా చెప్పకుండా అందరూ మాట్లాడకుండా ఏముందంటే ప్రాబ్లం ఇక్కడ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఎవ్రీబడి టాక్స్ ఆన్ ఎవ్రీ టాపిక్ ఒక నోడల్ ఏజెన్సీ అనేది ఒకటి లేదు ముఖ్యమంత్రి గారు మాట్లాడము అయితే సంబంధిత మంత్రి తన సబ్జెక్టుకే కన్ఫైన్ అవ్వడము అట్లాంటిది ఏది లేకపోగా కొంతమంది సీనియర్లు అనేవాళ్ళు ప్రతి దాని విషయంలో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ సబ్జెక్టును కూడా వదిలేట్టేసి వేరే సబ్జెక్ట్స్ మాట్లాడుతుంటారు రాష్ట్రానికి సంబంధించిన మొత్తం ప్రజానికాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాల మీద ముఖ్యమంత్రి మాట్లాడితే ఎంతైతే క్రెడిబిలిటీ ఉంటుందో ఎంతైతే ప్రజలు గ్రహిస్తారో అంత వేరే వాళ్ళు మాట్లాడితే ఉండదు ముఖ్యమంత్రిగా ఎస్ మన ఆర్థిక పరిస్థితి డైరెక్ట్గా ఫైనాన్స్ మినిస్టర్తో డిస్కస్ చేసి అయ్యో మనము రఫ్లీ బై వాట్ టైం వీ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు పే ది రైతు బంధు అనే ఒక విషయం నిర్ధారణకు వచ్చేసేసి ఇమ్మీడియట్గా ఇగో మేము అనుకున్నాము కానీ ఈ రకంగా జరగలేదు ఈ కారణాల వల్ల మేము ఇవ్వట్లేదు March 15th వరకు ఇస్తాం లేదా February end వరకు ఇస్తాం February end అని అన్నారు తర్వాత దాన్ని ఇప్పుడు ఏదో March 15th వరకు అనే రకంగా ఒకటి ఉంది March 15th అంటే మనకు సమస్య కూడా వచ్చేది ఇక్కడ 9th 10th ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే కావాలనే బీఆర్ఎస్ వాళ్ళు ఈ రైతు బంధును పోనివారు ప్రజలకి అట్లా ఒక ఆర్టిఫిషియల్ ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి బై ఎండ్ ఆఫ్ ది మార్చ్ ఫస్ట్ వీక్లోనే 5-6 తారీఖు లోపలనే రైతు బంధు అనేది ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది దాదాపు 3 ఎకరాల లోపు అయిపోయింది సార్ 3 ఎకరాల లోపే 80% దాకా అంటే ఎక్కువ ఉంటారు ఎస్ ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంత ఒక 10-20% ఉన్నారు ఈ 20% కూడా వేసుకుంటూ పోతున్నారు ఎగ్జాక్ట్లీ అయితే March 15 వచ్చేసరికి అందరికి అయిపోతుంది అనేది వాళ్ళు చెప్పినారు ఒకవేళ మిగిలిన 1-2% 3% మిగులుతుందచ్చు ఒకవేళ మిగిలేటట్టు మీరు అన్నట్టు అది కూడా ఒక వారం రోజులు ముందే వేసేస్తే అయిపోతుంది అది ఒకటి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డిలే జరుగుతుంది అని చేసే విమర్శలకి గత ప్రభుత్వం ఏం చేసింది అనే దాని మీద మనం మాట్లాడద్దు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు రైతు బంధు ఇచ్చినారు ఎట్లా నిధులు చేసినారు అనే విషయం మనం మాట్లాడబోతుంటే ఏమవుతుందంటే మనం డిఫెన్స్లో పడుతున్నాం దాని బదులు పాజిటివ్ స్టేట్మెంట్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ ది ఓల్డ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా నెల 15 రోజులు 2 నెలల నిడివి లోపల ఇచ్చినారు లాస్ట్ వాడికి ఈ టైం వరకు ఇచ్చినారు అని చెప్పే ఆ రకమైన సంజాయిషి బదులు
బదులుగా లేదు, గత ప్రభుత్వము ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది, దానివల్ల ఆర్థికమైన వనరులు దెబ్బతిన్నాయి, మేము అనుకున్నలాగా ఇక్కడ పరిస్థితి లేదు. అంటే ఇక లంక బిందెలకి ఇంక బిందెలు అనేకంటే అట్లా కాదు, పరిస్థితి అట్లా మాకు అనుకూలంగా లేదు, కాబట్టి ఇగో మీరు అర్థం చేసుకోండి, బై ఫిబ్రవరి ఎండ్ మేము ఇస్తాము, ఈ లోగడ మీరు కావాలంటే ఎక్కడైనా ఆర్థికంగా అప్పులో సప్పులో తీసుకోండి, మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అని ఒక భరోసా ఇచ్చి ఉంటే ఇంత అసంతృప్తి మూటగట్టుకుపోయే అవకాశం ఉండేది. కానీ మరి అట్లా జరగలేదు. సార్ మరి ఇంకొక ప్రశ్న లేవనెత్తురు. కొడంగల్కి వెళ్ళి 4,300 కోట్లకు పైగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అన్నిటికీ చేసారు కదా, మరి వాటికి ఎట్లా డబ్బులు వచ్చినాయి, మరి రైతు బంధు మాకు ఇంత లేట్ అయింది అనేది ఒక అంటే నాకు అడుగుతున్నారు చాలామంది. నేను ఒకటి సార్, ఎట్లయినా కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి నియోజకవర్గం అని అన్నప్పుడు కొంత ప్రాధాన్యత ఉంటుంది. అంతేందుకంటే ఇప్పుడు మా నాయకురాలు మిసెస్ ఇందిరాగాంధీ రాయబరేలి నుంచి ఉండేది. రాయబరీ లాగా ఉత్తరప్రదేశ్ అంతా డెవలప్ అయిందా? కాలేదు. అమేధీ లాగా మిగతా ప్రాంతాలు డెవలప్ కాలేదు. జనరల్గా ప్రైమ్ మినిస్టర్స్ కాన్స్టిట్యున్సీ అన్నా, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ అన్నా అది జరుగుతుంది సార్. అన్నాం కదా, మీరు కూడా అన్నారు, నేను కూడా అన్నా, గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట అయినట్టు మిగతా తెలంగాణ ఎందుకు కాలేదు అంటే సార్ నేను ఏమంటాను అంటే చేసుకోవాలి, తప్పలేదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నూరుకు ఒక 100 కోట్లు ఇచ్చారు అనుకుందాం, కొడంగల్కి ఒక 20 కోట్లు ఎక్కువ, 50 కోట్లు ఎక్కువ ఇస్తే కదా, కానీ మరీ అంటే హ్యూజ్ డిఫరెన్స్ ఉండొద్దు కదా అనేది అందరి వాదన. కరెక్ట్. ఒకటి ఏంటంటే ఒక 30%, 40% ఒక ఇచ్చినా కానీ ఒకవేళ సపోజ్ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ సొంత నియోజకవర్గానికి చేస్తున్నప్పుడు కొద్దిగా డిస్క్రీట్గా, మరి అంత బాగా పబ్లిసిటీ ఇవ్వడం వల్ల కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఇదే 4,000 కోట్లు సార్, నేను ఇంత కొడంగల్ కంటే వెనుకబడ్డ ప్రాంతాలు నేను చూపిస్తారండి. హైదరాబాద్ రూరల్ వెళ్తే ఎగ్జాక్ట్లీ రూరల్లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళు అదే మహబూబ్ నగర్ జిల్లాలో, అదే నారాయణపేట జిల్లాలో కూడా వేరే ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఖానాపూర్ కానీ, మా నిజామాబాద్ జిల్లాకు వస్తే జుక్కల్ కానీ, ఇక్కడ ఆందోళ్ ఇట్లా పోతే మనము ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు అట్లా అంటే మరి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, మరి ఆయన నియోజకవర్గాన్ని కూడా మనం కొన్ని ప్రాంతాలకు పోతే ఖమ్మంలో కూడా ఆయన పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారు కాన్స్టిట్యున్సీలోకి పోతే వాళ్ళ ప్రాంతాలు కూడా చాలా దారుణంగా ఉంటుంది. ప్రతి మంత్రి నా నియోజకవర్గమే అని అంటే మరి రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసేది ఎవడు? అట్లా కూడా విమర్శలు వస్తాయి ఇవన్నీ. కానీ ఒకటి ఏంటంటే యూ హ్యావ్ టు బేర్ విత్ వన్ థింగ్, ఎట్లయినా కానీ రాజుకు కొడుకున్నంత మాన మర్యాదలు మంత్రుల పిల్లలకు ఉండవు. ఈ విషయం గ్రహించు. ముఖ్యమంత్రి అంటే ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ కింగ్. వాళ్ళ నియోజకవర్గానికి కొంత ప్యాటర్నేజ్ ఉండడం సహజము. ఎందుకంటే ముఖ్యమంత్రి కొంచెం ఉంటే ఏం ప్రాబ్లం లేదు సార్, ఒక 100 కోట్లు ఎక్కువ తీసుకెళ్ళు సంవత్సరానికి ఎగ్జాంపుల్. సార్ ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్లీ రేవంత్ రెడ్డి వేరే వాళ్ళు అడుగుతావు, ఇప్పుడు నువ్వు వేరే వెళ్ళాలి, రేపు ఆసిఫాబాద్ వెళ్ళాలి, ఇంద్రవెల్లికి వెళ్ళినావు, ఇంద్రవెల్లి వాళ్ళు అడిగితే ఏం చెప్తావు? ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రేవంత్ రెడ్డి గారి మీద క్రిటిసిజం అంత హార్ష్గా ఉండడానికి కారణం ఏంటంటే ఈయనే సిరిసిల్ల గురించి, తర్వాత సిద్దిపేట గురించి, గజ్వేల్ గురించి ఆయన ఎక్కువగా విమర్శించినాడు, మనం ఎక్కువ విమర్శించినాం. అంటే ఈ టాపిక్స్ అంటే విఐపి కాన్స్టిట్యున్సీస్కి ఒక అన్డ్యూ ప్యాటర్నేజ్ ఉంది అనేటువంటి ఒక ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ని మనం బాగా డెవలప్ చేస్తున్నాం సోషల్ మీడియాలో. సో కాబట్టి ఇప్పుడు ప్రతి వాళ్ళు అదే టచ్ స్టోన్గా చూస్తారనమాట. అరే మా ఇంద్రవెల్లికి రాలేదు, మా ఆసిఫాబాద్కి రాలేదు, కొడంగల్లో గంతకని ఎందుకు, అన్ని రకాల ప్రాజెక్ట్స్ ఎందుకని అంటారు న్యాచురల్. కాకపోతే ఒకటి మాత్రం ఉంది, కొడంగల్ కూడా వెనుకబడిన ప్రాంతం అనే విషయం మనం గ్రహిస్తే బెస్ట్. కొడంగల్ ఈజ్ ఆల్సో బేసికలీ వెరీ బ్యాక్వర్డ్. అసలు నారాయణపేట ఆ డిస్ట్రిక్టే చాలా దారుణంగా ఉన్నాయి. అసలు ఇంకో విషయం ఏంటంటే నేను ముఖ్యమంత్రి గారికి ఇంకొక అడ్వైజ్ మీ ద్వారా చేయాలనుకున్నదంటే ఈ రీఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఐడియా ముఖ్యమంత్రి గారికి తట్టిందో దాన్ని కొంత రేషనలైజ్ చేయాలా తొందరగా. ఇన్ని జిల్లాలు అవసరం లేదండి అసలు. అసలు యాక్చువల్లీ ఏ రేషనల్ ఆదిలాబాద్ 3 చేసిరా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కూడా జిల్లా. అవును, 4 జిల్లాలు. తర్వాత ఇంకోటి ఏంటంటే నీకు ఏ రకమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఓన్లీ కలెక్టరేట్లు కట్టుడు, సమీకృత కలెక్టరేట్ అదే ఒకటి. జిల్లా కోర్టు కట్టాలి మీకు చెప్తున్నా కదా, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముండదు. తర్వాత స్టాఫింగ్ ప్యాటర్న్ కూడా ఆ జిల్లాకు సరిపడేంతగా లేదు. తర్వాత చిన్న జిల్లాలకి పోరగాళ్ళు మొన్న పాస్ అయిన ఐఏఎస్ పోరగాళ్ళని పట్టుకొచ్చి ఆడ జిల్లా కలెక్టర్లను చేయడము, అదంతా అసలు అంత అసంబద్ధంగా ఉందన్నమాట. అంటే జిల్లా కలెక్టర్కు ఉండాల్సిన హోదా జిల్లా కలెక్టర్కు లేకపోవడం. అసలు మీకు ఒక గంట సేపట్లప్పుడు మొత్తం జిల్లా తిరిగి రావచ్చండి. గంట చిన్నగా జిల్లాలు ఉండాల్సిన అవసరం లేదు. అంటే నా దృష్టిలో ఇన్ని జిల్లాల కంటే మ్యాక్సిమం అయితే మనకు ఒక 20
22 జిల్లాల కంటే ఎక్కువ అవసరం లేదు. ఇంతకంటే చాలా జిల్లాలను కుదించేసేసి మీరు అట్లా అంటారు సార్. ఓకే, జిల్లాలతో కుదించాలి అంత అవసరం లేదు అంటారు, అది కూడా బాగుంది. కానీ ఇంకోటి సార్, కొన్ని ఎంపీ సెగ్మెంట్లలో 20 లక్షలు 30 లక్షలు జనాభా ఓటర్లు, అది చాలా అసంబద్ధ. అసలు ఎంపీ అంటే ఇప్పుడు అందరూ ఎంపీలే, మరి ఒక పలానా ఒక రాష్ట్రం ఉన్నప్పుడు సార్ రాష్ట్రాల వైజ్ కన్నా ఇంత జనాభాకు ఒక పార్లమెంట్ సెగ్మెంట్, ఇంత డీలిమిటేషన్లో చేస్తారు. విషయం కొంచెం అటు ఇటు ఉంటాయి కదా, కానీ మరీ డబుల్ ట్రిపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, వాటిలలో ఉన్న పాపులేషన్తో పోలిస్తే మనము ఏ రకంగా ఇప్పుడు మేడ్చల్ మల్కాజిగిరి ఇట్లాంటి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి కదా, చాలా అసంబద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు అనేది ఏంటంటే యాక్చువల్లీ ఈ పాపం అంతా కేసీఆర్ది ఒక రకంగా. ఎందుకంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు ఏ రకమైనటువంటి ప్రాతిపదిక అనేది ఏర్పరచలేదు సార్. ఏ ప్రాతిపదిక మీద జిల్లాలుగా విడగొట్టాలా, నియోజకవర్గాలుగా ఇది చేయాలా అనేటువంటి ప్రాతిపదిక అనేది లేకపోవడం వల్ల చాలా అంటే చాలా ఘోరంగా అనర్థాలు జరిగినాయి అనమాట. రైట్ సార్, మీరు ఇది కేసీఆర్ జోలు తీశారు కాబట్టి ఆయన ఏమంటారంటే కట్టె గాలే వరకు నా నీళ్ళు, కృష్ణా నీళ్ళు కానీ గోదావరి నీళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు, అంటే మనకు ఉన్నది ఆంధ్రానే కదా, దోపిడీ చేయకుండా నేను అడ్డుకుంటా, నా ప్రాణం తుది శ్వాస వరకు, నా కట్టె గాలే వరకు అని స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎమోషనల్ డైలాగ్స్ అంటే ఆయన నమ్మొచ్చా, లేకపోతే ఆయన అయంలా నీళ్ళేమన్నా ఆంధ్రాకు రాయలసీమ? సార్ ఇప్పుడు ఇందులో 2 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ, సాగునీటి యొక్క యూటిలైజేషన్లో కానీ కేసీఆర్కు కొంత గణనీయమైన జ్ఞానం ఉన్నమాట వాస్తవం. అయితే తనకు సపోజ్ ఒక ఇంటర్మీడియట్ పాస్ అయ్యే నాలెడ్జ్ ఉంటే కేసీఆర్ తన నాలెడ్జ్ని పిహెచ్డి పాస్ అయ్యేలాగా నేను పిహెచ్డి స్టూడెంట్ అనే భావనలో పోతాడు. తర్వాత ఏకపక్ష నిర్ణయాలు, ఇవి 2. మూడవది కేసీఆర్కి ఆయన నైతికత లేదు. ఎప్పుడైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డొల్లతనం బయటకు వచ్చిన తర్వాత మేడిగడ్డ, తర్వాత సుందిళ్ళ, అన్నారం బ్యారేజీల లీకేజీలు, వాటిలో జరిగినటువంటి విపరీతమైన అవినీతి, ఇవన్నీ జరిగినాక చూసిన తర్వాత ఆయన అనుభవానికి తగ్గట్టుగా పనులు ప్రజా సంక్షేమం కోసం జరగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండంటే ఈయన ఉన్నప్పుడే రోజా దగ్గరికి వెళ్ళి రాగి తిని, ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్. రేవంత్ రెడ్డి ఇస్ రైట్ ఆన్ దాట్. యాక్చువల్ ఏంటంటే ఈయన పొక్క పెట్టంగా దగ్గర ఉండి పొక్క పెట్టించిండు. అది కదండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే జవాబుదారీతనము, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాబినెట్ అని ఉంటుంది. అసలు ముఖ్యమంత్రి అన్నాడు క్యాబినెట్తో మాట్లాడిన సందర్భం లేదా, ఎవడు మంత్రులు వాళ్ళ సలహాలు చెప్పిన సందర్భాలు లేదా. ఇప్పుడు ప్రస్తుతానికి యు ఆర్ ఏబుల్ టు సీ ఏ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఎవ్రీ మినిస్టర్ ఈజ్ ఇండిపెండెంట్, దే ఆర్ ఏబుల్ టు టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పోయి రెవెన్యూ శాఖలో వెరిఫికేషన్ చేసేసి ఆఫీసర్లు జవాబుదారీగా లేరు, కరెక్ట్ టైంకి రావట్లేదు, ప్రజల సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు. ఇంత ఫ్రీడమ్ ఏ మంత్రికి ఉండేనండి గతంలో? ఎవరికి లేకుండే. అంటే నేను అనేది ఏంటంటే ఇది హెడ్ ఆఫ్ ది స్టేట్ యొక్క అతని పంక్చువాలిటీ మీద, అతని నిజాయితీ మీద ఆధారపడుతుంది, అతని ఎఫిషియన్సీ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు కేసీఆర్ నేను ఏదో కృష్ణా ప్రాజెక్టుల విషయంలో మాట్లాడేటువంటి మాటలకు చిల్లి పైసా వాల్యూ లేదు అన్నారా. కేసీఆర్ హెస్ ఫెయిల్డ్ దిస్ స్టేట్. అసలు మొత్తం సిస్టమ్ని రిగ్ చేసి కట్టెగాలే వరకు నేను కృష్ణా నీళ్లు కాపాడుతాను అదంతా అవుతుంది. కట్టె కాలకన్నా ముందే ఈయన దగ్గరుండి, ఈయన కట్టె ఆడనుంది, ఈయన ఉన్నాడు, ఆయన కళ్ళ ముందే ఎన్నో అరాచకాలు దగ్గరుండి కూడా కాదు, నీళ్లు పోతిరెడ్డిపాడు నుంచి ఇంకా పొక్క పెట్టించిండు కదా. అది కాదండి, ఆయన కుటుంబ సభ్యులు నేను చెప్తున్నా కదా, ఫ్యూ 10 ఇట్లా 4-5 కాంట్రాక్టర్లు, 4-5 ఆయన కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న విధానము ప్రజలు అప్పుడే మర్చిపోతారండి. ఆయన ఎన్ని చెప్పినా అంత తొందరగా కేసీఆర్ని మర్చిపోతారు. అంటే మేడిగడ్డ మీరు ఏదో అంత కుంగిపోయింది, మొత్తం వేస్ట్ అయిందని మీరు అంటారు. ఈయన నల్గొండలో సభ పెట్టి రేవంత్ రెడ్డి అటు పోతే, అవును మేడిగడ్డ బొందలగడ్డ అసలు ఏమైందని అడిగిపోతారు. ఇక అంటే నోరు జారడం ఏం బీగానికి పోయారు అడిగి. నేను కూడా ఈ మీటింగ్ అసెంబ్లీ అయిపోగానే నేను వెళ్తాను, మరి వచ్చిండ మేడిగడ్డకు. అసలు నిజానికి మీరు ఆయన మీద సార్ అంటే బట్టగల్సి మీద పడేస్తురా మీరు? అట్లా కాదు, మిమ్మల్ని అయితే అందరు మిమ్మల్ని నమ్మిరు. ఇప్పుడు ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా రేవంత్ రెడ్డి చెప్తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాను, ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ అడ్వకేట్ శరత్ కుమార్ సారు ఎక్కడ ఎమ్మెల్యే టికెట్ అడుగుతలే, ఎంపీ టికెట్ అడుగుతలే, ఏదో నామకే వాస్తు 50,000 పెట్టి అప్లికేషన్ పెట్టుకున్నాడు, కానీ ఆయన ఎన్నడు అది రావాలా. ఆయన మిత్రుడు నన్ను అనవసరంగా రభస గుంజితే నేను ఆయన కోసం నా పైసలు కట్టిన తప్ప ఎమ్మెల్యే టికెట్ దృష్టిగా మీరు ఎక్కడ మళ్ళీ అడిగింది లేదు, ఇస్తే ఎప్పుడు అడగదు, అసలు ఆలోచన కూడా లేదు, ఇవ్వకపోతే లేదు, అసలు నాకు ఆలోచన దేని మీద లేదు. ఎందుకంటే బై ద టైం నా
ఫ్యామిలీ పరిస్థితి ఒక డిఫరెంట్గా వచ్చింది. అంటే నాకు అసలు ఎవరైతే వారసుడు ఉండాలో వాడే లేడు కాబట్టి ఇంకా నాకు పెద్దగా జీవితం మీద ఆ కోరికలు అంటూ లేకపోవడం వల్ల అయ్యో అయితే మీ మాటలు ఏమైనాయంటే ఎటువంటి రాజకీయ పరమైన పదవులు ఆశిస్తలేడు కాబట్టి చాలా జెన్యున్గా చెప్తాడు. నేననే కాదు, జనరల్గా సోషల్ మీడియాలో ఉన్న మీలాంటి వాళ్ళు రఘు కానీ లేకపోతే ఇప్పుడు మురళి సార్ వాళ్ళు ఎంత ఉన్నప్పటికి కూడా మేము ఉన్నప్పటికి కూడా మీరు జీవితం మొత్తం అనుభవించిన వాళ్ళు చూసిన వాళ్ళు కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండి 5-6 ఏళ్ళు దాంట్లో ప్లీడర్గా పనిచేసిన వాళ్ళు అనువనువు వాళ్ళ మెంటాలిటీ ఏందో మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు దగ్గరుండి చూసిన వాళ్ళు హరీష్ రావుతో టేబుల్ మీద కలిసి పూరి తిన్నోళ్ళు ఒకటి సార్, వాళ్ళతో కలిసి ఉన్న దానికంటే ఎక్కువగా దొరల పీడనలో ఉన్న వ్యక్తిని, వాళ్ళ దౌర్జన్యాలకు గురైన వ్యక్తులలో నేను కూడా ఒక్కడిని. అంటే దొరలు జనరల్గా ఎట్లా దౌర్జన్యం చేస్తారనేది వ్యక్తిగతంగా చూసిన వ్యక్తిని కాబట్టి ఎప్పుడు కొంత అటు ఉన్నారు ఇటు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ మళ్ళీ కేటీఆర్ పర్సనల్ గా మీతో మాట్లాడిండు, కవిత మాట్లాడింది, కేసీఆర్ మాట్లాడిండు. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఏ పని చేస్తున్నారు ఏముండదు అక్కడ, ఉద్దేశం లేదు, బొంగు లేదు. ఇప్పుడు వాళ్ళు దే ఆల్రెడీ కమ్ టు ఏ కన్క్లూజన్, ఒక నిర్ణయానికి ఆల్రెడీ వచ్చి మిగతా డిస్కషన్ అంతా జస్ట్ అట్లా ఫార్మాలిటీ లాగా సాగుతుంది. ఆల్రెడీ ఒక నిర్ణయం అయిపోయి ఉంటుంది అనమాట. ఈ కేసీఆర్ దగ్గరికి పోయి ఎవడైనా కానీ ఏం చేయాలంటే ఆల్రెడీ మా సార్ ఏదో నిర్ణయం తీసుకున్నాడు, సార్ తమరు ఏది చెప్తే గదే అని అనే వాళ్ళే పోవాలి, డూడు బస్ అన్నలే పోవాల్సింది తప్ప మీరు చెప్పిన దాన్ని ఇంకో రకంగా కూడా ఆలోచించవచ్చు సార్ని ఎవడన్నా అంటే వాడికి 2వ రోజు నుంచి వాడిని అనుమానించేసేసి వాడిని మొత్తం కంప్లీట్గా దూరం చేసిపోతారు. అంతేందుకండి వాళ్ళ కుటుంబంలో సన్నిహితుడిగా ఉన్న బొంతు రామ్మోహనే నేను ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్పినాడు మానవ సంబంధాలు బీఆర్ఎస్లో కొరవైనాయి అంటే ఆయనకి ఇప్పుడు జ్ఞానోదయం ఏందండి కాంగ్రెస్లో చేరినాక. అంటే చెప్తున్నాను నేను అనేదండి విమర్శ కోసం కాకుండా నువ్వు ఆనాడే ఎందుకు తిరగల, ఆనాడే రివోల్ట్ చేయాల్సింది కదా. నువ్వంత పదవిని అవలంబించినావు, అన్ని రకాలుగా వాళ్ళతో కలిసినావు, నీకు కేటీఆర్కి విభేదాలు ఉండే, నీకు కేసీఆర్ కుటుంబంతో విభేదాలు ఉండే అని నువ్వు వచ్చి ఇప్పుడు చెప్తే ఈవెన్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ బొంతు రామ్మోహన్ గారిని కొంచెం ఇన్సల్ట్ కూడా చేసిండు పబ్లిక్ వేదికల మీద. అవునండి, ఆనాడేమైంది చివు చచ్చిపోయిందా, చివు నెత్తుడు చచ్చిపోయిందా ఆనాడేందుకు ఇప్పుడు మాలాగే బయటకు వస్తే ఏమవుతుండే సార్. జీవితం అంటే ఎప్పటికి పదవేనా పవరేనా? మీరు అన్నట్టు వాళ్ళు ఓడిపోయిన తర్వాత వచ్చే బదులు ఏ విశ్వసనీయత లేదు. అయితే మన టాపిక్ ఏంటి సార్ అంటే ఇంత చూసినారు. ఒకటి మీరు అన్నిటికి మించి హైకోర్టు అడ్వకేటు, సీనియర్ జర్నలిస్టు, అన్నిటికి మించి చెన్నూరు వాసి కాళేశ్వరానికి దగ్గరగా నివసించే వ్యక్తి పూర్తి పక్కకే. అట్లా ఇప్పుడు మీరు కాళేశ్వరం గురించి ఎస్పెషల్గా మేడిగడ్డ గురించి కానీ ఫస్ట్ పోయింది మేమే, కాళేశ్వరం గురించి పోయారు కదా, మీరు చెప్పడం అనేది ఎక్కువ నమ్ముతారని చెప్తున్నా. రేవంత్ రెడ్డి అచ్చంపేట దగ్గర కొండారెడ్డిపల్లెలో పుట్టిండు. ఆయన పూర్తి అంటే పక్తు రాజకీయ నాయకుడు, పక్తు రాజకీయ పార్టీ. మీరు కాదు కదా. కాదు, ఇంకోటి ఏంటంటే మా ప్రాంతం ఎక్కువగా ముంపుకు గురైంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క బ్యాక్ వాటర్స్ వల్ల. మా ప్రాంతంలో పేద రైతాంగం చాలా నష్టపోయింది. మా మంచిర్యాల ఇప్పుడు టౌన్ ఉందండి, మంచిర్యాల టౌన్ బ్యాక్ వాటర్స్ అంటే వర్షాలంటూ ఎక్కువ పడితే మొత్తం సగం టౌన్ నీళ్ళలో మేము అక్కడే చదువుకున్నాం కదండి. మా బంధువులు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, జనరల్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఆదిలాబాద్ కూడా కోర్టుకు వెళ్తే ఆదిలాబాద్ వెళ్ళేదేమో, అక్కడికి వెళ్ళేది చాలా సన్నిహితమైన సంబంధం. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఆపత్తు వచ్చిందంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి చెప్పుకుంటారండి, వాళ్ళ బంధువులు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే చెప్పుకుంటారు కదా. అరే నీకు గోదావరి వాటర్స్ బ్యాక్ వాటర్స్ వల్ల జరిగిన పంట నష్టం అదంతా. తర్వాత వాళ్ళు పోయి ఎమ్మెల్యే బాల్క సుమన్ గారికి చెప్పుకున్నప్పుడు ఆయన అట్లే ఉంటుంది ఏం కాదు అని నిర్లక్ష్యం వహించడము, ఇవన్నీ చాలా చూసి ఏంటంటే కడుపు గాలే వ్యతిరేకత వచ్చిందండి. ఇప్పుడు ఏదో పెద్ద ఒక పార్టీకి సపోర్ట్ చేయాలి, ఇంకో పార్టీని వ్యతిరేకించాలనే ఉద్దేశం కాదు. ప్రజల యొక్క సమస్యల పట్ల పాలకులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి జవాబుదారీతనం అనేది అడుగంటింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. వీళ్ళంతా ఒక దోచుకుంటున్నారు అనేటువంటి ఒక ఆక్రోశము. లేదా నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం సార్. అసలు నిరుద్యోగ భృతి అని చెప్పే ఎగనామం పెట్టి ప్రతి దాంట్లో వాళ్ళ ఆలోచన సరళి ప్రజలతో ముడిపడి లేకుండే. మీరు చెప్పిన మాటలు కన్ 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 రైతు బంధు టింగ్ టింగ్ ఏమో కానీ యువకులలో, నిరుద్యోగులలో, ఎడ్యుకేటెడ్లలో, మొబైల్స్ చూసే నెటిజన్లతో, సోషల్ మీడియా వారియర్స్, సోషల్ మీడియాలో చూసే వాళ్ళ వల్ల మీతో నేను కలిసి చేసిన ఇంటర్వ్యూలు,
సార్ మేజర్గా చాలా అటు ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర, లైబ్రరీ దగ్గర, ఠాగూర్ ఆడిటోరియం దగ్గర, మీ దగ్గరకు వచ్చింది. అసలు మనం ఒక్కొక్క ఇంటర్వ్యూ ఒక్కొక్కలాగా ఆ డప్పు కొట్టి మాట్లాడుతున్నాయి. టింగ్ టింగ్ టన్ 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 అంటే ఇట్లా గంట కొట్టి దేవుడు ఇట్లా చెప్తారు కదా, ఇది ఇట్లా అన్నట్టు. నేను ప్రామిస్ చెప్తున్నా, అడ్వకేట్ శరత్ కుమార్ సార్ గనుక బీఆర్ఎస్లోనే ఉంటే, ఒకవేళ బయటకు రాకపోయి ఉంటే, ఒకవేళ బయటకు వచ్చినా బయట ప్రపంచానికి రాకపోతే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు 39 వచ్చినాయి కదా, వాళ్ళకి పక్క 49, 59, 60 వచ్చేది. ఎందుకంటున్నంటే మీరు మీ మాట మంత్రంగా పనిచేసింది. ఇప్పుడు గద్దరన్న పాట ఎట్లా పనిచేసిందో తెలంగాణ ఉద్యమం టైంలో, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అన్నట్టు మీరు మాట్లాడే మాటలు ఒక్కొక్కటి కవిత. ఎంత ఇట్లా లిక్కర్ స్కామ్లు ఇరుక్కుందండి, బాగా దురాశ అండి ఆమెకు. ప్రభాస్ ల్యాండ్లో ఇట్లా చేసిందండి ఈమెకు. ఎందుకండి 20 లక్షల వాచ్ ఇట్లా మీరు అడిగిన మాటలు మామూలు మాటలా? అట్లా కాదండి మైపాల్ గారు. ఒకటేంటంటే, ఒక మనిషి కొంతకాలం కొంత వయసు వచ్చే వరకు తన కోసం జీవించాలి. ఒక వయసు దాటిన తర్వాత అంటే కొంత ఆర్థికంగా, రాజకీయంగా లేదా సామాజికంగా అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత కుటుంబ విషయాలను పక్కకు నెట్టి కొంత నిస్వార్థంగా పనిచేయకపోతే ప్రజాస్వామ్యం అనేది మనజాలదండి. ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. ఇప్పుడు నేనేదో ప్రత్యేకంగా చేసినాను కాదు, నాకు దగ్గర నాకు తెలుసు కాబట్టి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఒక సందర్భం వచ్చినప్పుడు మీరు అక్కడ అట్లనే ఉండి మీ పని మీరు బిజీ ఉండి మీకు ఉండే కేసులు ఇన్ని వస్తాయి. ఒక రకంగా నాకు నా నెత్తి మీద పాలు పోసినాడు సార్, నిజంగా చెప్తున్నాను. ఎవరైతే నేను ప్రభుత్వంలోంచి నిష్క్రమించాలని చెప్పి చాలా పథకం ప్రకారంగా కుట్ర చేసేసి కొంతకాలంగా చేసి, నాకు వాళ్ళు చేసిన కుట్రలు అర్థమయ్యేది. వాళ్ళు ఏ రకంగా నాకు పుల్లలు పెడుతున్నారు, ఏ రకంగా పొగబెడుతున్నారు అనే సంగతి నాకు అర్థమైంది. కానీ నిజంగా చెప్తున్నాను, ఈనాడు నేను వాళ్ళని మా ఇల దైవంలాగా కోరుస్తాను. ఎందుకంటే వాళ్ళ వల్ల నాకు కనువిప్పు ఒకటి జరిగింది, ఒకటి నేను బయటికి రావడం అనేది జరిగింది. ఎంతో కొంత ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఈ రాష్ట్రంలో ఒక నియంతృత్వ పరిపాలన పోవడానికి నేను కూడా ఒక సమిధ అవ్వడానికి ఒక అవకాశం దొరికింది. మీరు ఒక సమిధ కాదు సార్, మేము అప్పటిదాకా మేము చేస్తున్నాం. యాక్చువల్గా నేను 2018 నుంచి చేస్తున్నా చేస్తున్నాము. అయినా కానీ ఇలా నోడిస్తామనే ఇంకా నమ్మకం ఎక్కడ కలుగుతలేదు. ఎక్కడో ఒక వెళుతుండే, ఎట్లా ఓడించాలి, ఏంది కిడ్నాపులు చేస్తుర్రు, అరెస్టులు చేస్తుర్రు, అని ట్రాప్ చేస్తుర్రు, ఒక అండా లేదు, ఒక దండా లేదు, రాజకీయ నాయకులు లేడు, ఏం లేదనుకున్నప్పుడు నేను చెప్తున్నా కదా, ఆర్థికమైన వనరుల సమస్య లేదా, అన్ని ఉన్నాయి, ఆర్థిక వనరులు ఉన్నాయి. అసలు ఒక్కొక్క రోజు 2 రోజులు 10 రోజులు దాక్కునేటోళ్ళ మంచేసి అదే కదా. ఇప్పుడు నీకు అసలు ఏదో ఒక విమర్శకు దేనికి సంబంధం లేకుండా డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లలో సోషల్ యాక్టివిస్ట్ మీద, పొలిటికల్ యాక్టివిస్ట్ మీద, తర్వాత యూట్యూబర్స్ మీద పెడుతున్న కేసులు, ఇదంతా చాలా దౌర్జన్యంగా ఉండేది. అదే సార్, నేను ఎందుకు మీరు ప్రత్యేకమైన వ్యక్తిగా నేను అభివర్ణిస్తున్నా అంటే, పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా కానీ, మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి కానీ, ఈ వేదిక మీద తెలంగాణ సమాజానికి తెలుసు. అయినా కానీ ఒకసారి గుర్తు చేయాల్సిన బాధ్యత నాది. మీరు ఒక సెంటర్ పాయింట్గా అంటే, బక్కా జడ్సన్ వచ్చి మిమ్మల్ని కలవాలి అన్న, ఆ తర్వాత మైపాల్ యాదవ్ వచ్చి మిమ్మల్ని కలవాలి, మన తొలి వెలుగు రగన్న, రవిప్రకాష్ లాంటి వాళ్ళు ఇబ్బంది చేసినప్పుడు కూడా మీకు ఒక స్టూడియో ఉంటే కూడా అనేక అంటే ఉదారంగా చేసుకోరాగు అని నాకు కూడా చెప్పారు, ఆయనకు కూడా చెప్పారు. అట్లా ఆయన వచ్చి 1 వారం రోజులు 10 రోజులు అంటే ఒకటేంటంటే మైపాల్ గారు, బేసికల్గా నేను జర్నలిజం నుంచి నేను చెప్తాను ఇట్లా అవుతున్నప్పుడు కాలోజీ టీవీ వాళ్ళకి కానీ, జిఎస్ఆర్ టీవీ కానీ, ఇంకా ఓపెన్ టాప్గా మన ఛానల్లోనే సోషల్ మీడియా వాళ్ళ ఎవరికైనా నేనున్నా అని ఓపెన్గా ఫోన్ నెంబర్ ఇవ్వడం నంబర్ 1. ఇదంతా జరుగుతున్నప్పుడు మన చక్రధర్ గౌడ్ అన్నను కూడా ఒక రేప్ కేసులు ఇరికిస్తే వారం రోజులలో ఇరిపించిన చరిత్ర నేను ఎక్కడ చూడలేదు. ఇప్పుడు ఆయన బయటకు రాకపోతే మా మీద కూడా టార్గెట్ చేసిర్రు. అంటే ఆయనకు సపోర్ట్గా మేము మాట్లాడుతున్నప్పుడు మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ, అటు ఆయనను ప్రొటెక్ట్ చేస్తూ బయటకు తీసుకొచ్చి ఇది అయిపోతున్న క్రమంలో తీర్మార్ మల్లన్నను ఆయనదైతే తీసుకుపోయి ఎలక్షన్ అయిపోయే వరకు నేను బయటకు రానియొద్దు అనే యాంగిల్ ఉన్నట్టు మనకు అప్పుడు సమాచారం. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన లిక్విడేట్ చేద్దామని ట్రై చేసిండు. అసలు మల్లన్నని చంపాలన్నంత ఒక అక్కసు కొంతమంది ఆఫీసర్లలో నేను గ్రహించింది. ఆయన కూడా చెప్పాడు కదా, ఏదో పండుగ రోజు జనవరి 26 ఆగస్ట్ 15 ఏదో తెలియదు. మొత్తానికి అప్పుడు ఎవరో కొంచెం నన్ను తేడాగా చూసిరు, నన్ను ఇట్లా ఆయన ఫాలో అవ్వడము, రకరకాల
జైల్లో కూడా ఇట్లా చేసిన ఆయన చెప్పిండు. చాలా ప్రమాదం ఉండే ఆయన లైఫ్కి, అసలు ఒక రకంగా చాలా ప్రమాదం ఉండే ఆ పరిస్థితిలో. అట్లాంటి వ్యక్తిని కూడా అప్పుడు ఏ అడ్వకేట్ కూడా రావడానికి భయపడుతున్నాడు. రావడానికి కదా సార్, మిస్లీడ్ చేసినారు. మీకు వచ్చి చెప్పన్న మల్లన్న కేసులలో కొంత లీగల్ అడ్వైజ్ అనేది మ్యానిపులేట్ చేయబడి చిన్న చిన్న అంశాలు ఏవైతే ఒక క్షణంలో సాల్వ్ చేయాలో వాటిని జటిలం చేసేసి మల్లన్న దగ్గర ఉండేవాళ్ళే మల్లన్నకు అనుకూలంగా ఉన్నట్టుగా నటిస్తూనే మల్లన్నకు ద్రోహం చేసేసి బొందబెట్టిన సందర్భాలు అనమాట. నేను అతనితో నరసింహారెడ్డితో ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాతనే మల్లన్నకు ఆలోచన చావో శరసార్ బయటకు వచ్చిండట ఇతనితో హెల్ప్ తీసుకోవాలని. నేను నరసింహారెడ్డితో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన ఇదంతా లీగల్ సపోర్ట్ అనేది చాలా మ్యానిపులేట్ చేసిన. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆయనను జైల్లోనే అటే ఉంచేటోళ్ళు అందరినీ ఇప్పుడు మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఆర్థికంగా అంటే మీరు చెప్పనియరు కానీ ఇప్పుడు స్క్రీను ఎంత మీరు చూసిరా చెప్తున్నా. తర్వాత మాకే కాదు అనేక మంది సింగర్లకు గాయకులకు సార్ వీళ్ళు పలానా మంచి సింగర్ సార్ ఎంత కొట్టాలి 20,000 కొట్టాడు 10,000 కొట్టాడు అట్లా వైనల రమేష్కి కానీ సింగర్ నరేష్కి కానీ గోపాల్ కాకతీయ యూనివర్సిటీకి కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చేసి అంటే నేను ఎందుకు చెప్తున్నా ఒక సెంటర్ పాయింట్గా ఉండి అసలు ఒక నడిపించారంటే ఈవెన్ రేవంత్ రెడ్డి ఇంపాక్ట్ కంటే కూడా అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఇంపాక్టు తెలంగాణ యువకులలో మరీ ముఖ్యంగా ఉందని నేను చెప్తున్నా సార్. సార్ మీరు అంటారేమో కానీ ఒకటి అది నిజం సార్, ఇవన్నీ నిజాలు. మాకు ఏ రేవంత్ రెడ్డి మాకు సపోర్ట్ చేయలే రూపాయి, లేదంటే మేము ఏమైనా కేసులలో ఇరుక్కుంటే మాకేం అడ్వకేట్ని పంపించలే అంటే చెప్పాలి కదా. ఏ గాయకుడికి ఒక 20,000 30,000 ఆయన స్వతహాగా ఉదారంగా అంటే అన్కండిషనల్గా ఇక్కడ నేను పంపించింది చూడలే. ఈవెన్ తీర్మార్ మల్లన్నకు కూడా ఆయన అడ్వకేట్ని పెట్టలే, నాకు కూడా ఆయన అడ్వకేట్ని పెట్టలే. అక్కడ దుండిగల్లో కేసు అయినప్పుడు బెయిల్ ఇప్పించినప్పుడు ఒకటబ్బా. ఇప్పుడు ఆల్వేస్ ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్, ఎందుకంటే ఆయన నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన అందరూ రేవంత్ రెడ్డి అంటారు కానీ నేను అంటున్నా ఈజ్ ఎ లక్కీ రెడ్డి అనొచ్చు. లక్కీ అంటే అడ్వకేట్ శరత్ కుమార్ సారు చేసిన త్యాగం కావచ్చు, మైపాల్ యాదవ్ చేసిన త్యాగం కావచ్చు. మేము తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసిలో అసలు నేను అన్కండిషనల్గా నాకేం అవసరం సార్. అందరికంటే ముఖ్యంగా సార్ ఇప్పుడు ఈ GOMS నెంబర్ 46 బాధితులు నిరుద్యోగులు TSPSCతో బాధితులు, గ్రూప్ 1 సర్వీస్ వాళ్ళు, అశోక్ సార్ నల్గొండ లైబ్రరీకి వెళ్ళి ఈ మీరు బతకాలి, కేసీఆర్ ఓడించడం కోసం బతకాలి, కేసీఆర్ ఓడిపోతే ఆత్మహత్యలను నిరోధిస్తూ మాట్లాడిన తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసిన ఓయి లైబ్రరీ కానీ పెట్టి కేసీ రావు, KT రావు, కవితారావు, హరీష్ రావు ఈ రావులు ఉన్న రోజులు మనకు ఉద్యోగాలు రావు అని చెప్పి వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి వాళ్ళని ఒక దిశగా కూడా పని చేయించినాం. అంటే నిరుద్యోగుల కృషి ఎనలేనిది, సోషల్ మీడియా కృషి ఎనలేనిది. అడ్వకేట్ గారు నా ఇంట్రెస్ట్ ఏంటంటే ప్రభుత్వము అసలు ఎన్ని కారణాల వల్ల ఈనాడు ఈ రాష్ట్రంలో పరిపాలన మారింది, ప్రభుత్వం మారింది, దానికి మూల పురుషులైన వాళ్ళు ఎవరెవరు ఏ రంగాలలో ఏ రకంగా కృషి చేసినారు, వాళ్ళ ఆవేదన ఏంది, వాళ్ళ ఆర్తి ఏంది, వాళ్ళ బాధ ఏంది. ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కానీ, GOMS నెంబర్ 46 విషయంలో కానీ, గ్రూప్ 1 సర్వీసెస్లో జరిగిన అన్యాయాల వల్ల కానీ అందరూ చేసిన సమిష్టి కృషిని ఆ సమస్యలను లేకుండా అతి తొందరగా ఒక షార్ట్ టైంలో ఒక పర్టికులర్ పీరియడ్ ఫిక్స్ చేసేసి ఆ సమస్యలను సాల్వ్ చేయాలి. అది సహాయం చేయకపోవడం వల్ల మళ్ళీ ఏమైందంటే అంత చేసిందంత మర్చిపోయారు, ఈ ప్రభుత్వంలో నిర్లిప్తత వచ్చిందనే ఒక బాధతోనే కొన్ని సందర్భాలలో మనం గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయాల్సి వస్తుంది. లేకపోతే చేయాలి సార్, ఎందుకంటే మన కష్టార్జితంతో ప్రతిపక్షాన్ని అంటే నేను కాంగ్రెస్కు ఏమని చెప్పకపోయినా ప్రతిపక్షం గెలవాలి అన్న నేనైతే చెప్పిన మీరైతే చెప్పారు, మీరు డైరెక్ట్ కండు వేసుకున్నారు. కాబట్టి మనకు పూర్తి హక్కు ఉంది, వాళ్ళని జవాబుదారు. మన నిరుద్యోగులు అడిగినప్పుడు కానీ రైతులు అడిగినప్పుడు కానీ మన మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు కదా చాలా. ఇప్పుడు GOMS నెంబర్ 46 వాళ్ళ విషయంలో మీకు గుర్తుంటుంది, మీరు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్లు పెట్టినారు, తర్వాత ఇంకా వేరే సందర్భాల్లో కొన్ని లక్షల కంప్లైంట్లు కొట్టించిన అదే కదా, ఇవంతా చేసినాం కదా. ఇప్పుడు ఆ పిల్లలకి ఏం న్యాయం జరగలేదు సార్. వాళ్ళు పడుతున్న బాధ, వాళ్ళు తేపుకోసారి ఫోన్ చేసినప్పుడల్లా, తర్వాత మళ్ళీ కేసు మొన్న వస్తే ఉత్తపుణ్యానికి దాన్ని వాయిదా తీసుకున్నారు సార్. వాయిదా తీసుకొని అసలు ఎటు సెటిల్ కానియట్లేదు. అంటే నేను అనేది ఏంటంటే కొంత నిరుద్యోగుల కష్టార్జితంతో వచ్చినప్పుడు మన నిరుద్యోగుల పట్ల కొంత ఇప్పుడు ఏదో గత ప్రభుత్వంలో చేసిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫైనలైజ్ చేసేసి ఒక చోట క్రాసింగ్ ది టీస్ అండ్ డాటింగ్ ది ఐస్, దట్ ఈస్ నాట్ ప్రొవిజన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇది గత ప్రభుత్వంలో జరిగిన రిక్రూట్మెంట్సే. ఈ ప్రభుత్వం ద్వారా ఇక్కడ మేము పెట్టిన విత్తనము మొలకెత్తి
పూలు పూసి కాయలు కాసిన సందర్భం కాదు. వేరే వాళ్ళ పంట మనం నూర్చుకొని పంచి మనమే అన్ని చేసినాము అంటే కూడా ప్రజలు నమ్మరు. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలియదా? ఇప్పుడు ఇవాళ మనం గ్రూప్ 1 సర్వీసెస్లో ఏదైనా మొదలెట్టినా, లేకపోతే మొన్న నర్సెస్కి అపాయింట్మెంట్స్ ఇచ్చిన, తర్వాత పోలీసులకు రిక్రూట్మెంట్లో మనం అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినా, ఇదంతా మన ఉత్పత్తి కాదు కదా, కష్టం మనం పడలేదు కదా, ఇది వేరే వాళ్ళ కష్టమే కదా. దీన్ని మనం క్యాండిడేట్గా యాక్సెప్ట్ చేయాలా? సరే, కాకపోతే ఈ సమస్యలు వాళ్ళు సాల్వ్ చేయగలుగుతుండ్రి కేసీఆర్ ప్రభుత్వాలు. కానీ ఒక నిరంకుశ ధోరణితోని ఆనాడు ప్రజాభిప్రాయాన్ని గుర్తించేటువంటి వాతావరణం లేకపోవడంగా ఒక బంగారు అవకాశాన్ని కేసీఆర్ కోల్పోయినాడు. కేసీఆర్ మంత్రులు కోల్పోయినారు, కేసీఆర్ కుటుంబ సభ్యులు కోల్పోయినారు, కేసీఆర్ ఎమ్మెల్యేలు కోల్పోయినారు. ఆ అవకాశం అనేది రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అది అంటే అందుకనే మేము లక్కీ రెడ్డి అంటున్నాం. ఎందుకంటే ఈయన 100,000 కిలోమీటర్లు పాదయాత్ర చేయలేదు. చెప్తున్నా సార్, ఎందుకు అంటే ఆయన చేయకపోయినా మా పార్టీ బట్టి విక్రమార్క గారు సార్, మీ పార్టీది ఒక 50% ఉండొచ్చు, నేను కాదంటే ఆ పార్టీలో 50%లో అందులో రేవంత్ రెడ్డి వస్తాడచ్చు. కానీ మిగతా 50% అయితే సోషల్ మీడియా, తర్వాత నిరుద్యోగులు, ఉద్యోగులు, ఇది నమ్ముతారా మీరు? మీ క్వశ్చన్ 50% కాదు, అసలు 70% సోషల్ మీడియా ద్వారానే జరిగింది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నిరుద్యోగుల వల్లే జరిగింది, రైతుల వల్లే జరిగింది. సార్, హుజురాబాద్ ఉప ఎన్నికలప్పుడు కరెక్ట్, మరి మీ పార్టీ నాయకులు అంతా ఉన్నారు కదా. అయ్యో, ఇప్పుడు సోకాల్డ్గా మా వల్లే వచ్చింది అని చెప్పేవాళ్ళు కూడా అక్కడ ఏం దుబాక ఉప ఎన్నికలప్పుడు మీరే కదా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 జరిగినప్పుడు మీరు అందరు ఉన్నారు కదా. అప్పుడు అంటున్నా నేను బయటకు రాలేదు, నేను బయటికి వచ్చి ఉన్నా కానీ అన్ని పార్టీలో కూడా జాయిన్ కాలే. నేను సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుండేది. ఎప్పుడైతే ఒక అసందర్భంగా నా మీద అవినీతి ఆరోపణ ఒకటి చేసి మా పై ఆయనే తాను చేసిన అవినీతిని నేను అడ్డుకున్నందుకు నేను అవినీతి చేసినానని అని నన్ను రెచ్చగొట్టడం వల్ల నేను బయటకు వచ్చిన. తర్వాత రెండోది ఏంది, లక్కీలీ అప్పుడు మీతో నాకు ఏర్పడిన పరిచయము, తర్వాత ఈ కవిత సంఘటనలు, ఇవన్నీ ఒకటి నేను బయటికి రావాల్సి వచ్చింది అన్నట్టు. లేకపోతే నేను రాకపోతుండే. అదర్వైజ్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఒక రకంగా చెప్పాలంటే, టు బి ఫ్రాంక్ విత్ యూ, పరిస్థితులు దేవుడు ఇటు నెట్టేసిన అన్నట్టు ప్రకృతి సృష్టిస్తుంది సార్. నన్ను మళ్ళీ మీ దగ్గరకు పంపిండు. మీ క్వశ్చన్, ప్రకృతి సృష్టిస్తుంది సార్ అవకాశాలని. ఇప్పుడు లీడర్స్ అనేవాళ్ళు అవకాశాలను బట్టే వస్తారు. ఎవరు కూడా పుట్టుకతోనే లీడర్లు అయి రారు. నేను చెప్పినా సార్, మీకు గుర్తుందో లేదు, మీకు చాలా శక్తి ఉంది సార్, మీకు దేవుడు ఆ శక్తి ఇచ్చిండు, మీరు రావాలా సార్, మీరు వస్తే ఆ కేసీఆర్ నోడిస్తాం సార్, అదర్వైజ్ మాకు కష్టం అవుతుంది సార్ అని మిమ్మల్ని అనేక సార్ నేను రిక్వెస్ట్ చేసిన స్టార్టింగ్లో. అవును, మీరు చాలాసార్లు, అవును, చాలా ఒక రకంగా అంటే మూల పురుషుడు మీరే. మీరు లేకుండా అసలు నేను బయటికి రాకపోతుంది, నేను మాట్లాడుతుంది. అంటే నేను గమనించిన అబ్బా ఏం శక్తి ఉంది అసలు, అద్భుతంగా ఒక పొడుపు కథలు చెప్తారు, పద్యాలు చెప్తారు, వేమన శతకాలు చెప్తారు, సుమతి శతకాలు చెప్తారు, లేదంటే నెల్సన్ మండేలా గురించి చెప్తారు. అంటే ఒకటేంటంటే ఫస్ట్ రోజు 1 గంట సేపు విన్న తర్వాతనే షాక్ అయిపోయినా, ఇది ఇట్లాంటి వ్యక్తి కావాలి. అదృష్టం కొద్ది మీరు అడ్వకేట్ కావడం. అంటే మెయిన్గా ఎక్కడ ఫోకస్ బాగా అయిందంటే, సోషల్ మీడియా వాళ్ళు దే హ్యావ్ అడాప్టెడ్ మీ యాజ్ దేర్ ఓన్ పర్సన్. అరే, మా పత్రికల రంగం నుంచి వచ్చిన వ్యక్తి, మా అడ్వకేటు, నిస్వార్థంగా ఉంటాడు, డబ్బులు అడగడు. అంటే జనరల్గా ఎవరు నయా పైసా ఇచ్చిన సందర్భం, ఎవరి దగ్గర తీసుకున్న సందర్భం కూడా లేదు. అది అంటే దానివల్ల క్రెడిబిలిటీ అనేది పెరిగింది. ఓకే, ఫైనల్గా మరి ఇప్పుడు ఎట్లా, మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు. ఇప్పుడైతే సార్ ఎట్ ప్రజెంట్ ఓట్లు సంపాదించడానికి కావాల్సిన నెరేటివ్ కాంగ్రెస్ దగ్గర లేదు. ఇంకా బీఆర్ఎస్ చేసిన దౌర్జన్యాన్ని, లేకపోతే వాళ్ళు చేసిన అవినీతినో, లేకపోతే ఇక అదే ఆరిగిపోయిన ఎల్పి రికార్డు ప్లే చేస్తే ఓట్లు పడవు సార్. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఇప్పుడేంది, ఏవైతే మనం గతంలో చెప్పామో వాటిని పరిపూర్ణం చేయడం ద్వారా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవినీతి మీద సమగ్రమైన ఒక విచారణ జరిపి, అంటే ప్రభుత్వము అవినీతి పట్ల చాలా సీరియస్గా ఉంది అనేటువంటి భావన యూత్లో రాకపోతే, ప్రజలలో రాకపోతే లాభం లేదు. తర్వాత నిరుద్యోగుల విషయంలో ఏ వాగ్దానం అయితే చేస్తున్నామో, నిరుద్యోగ భృతి ఇస్తాము మీకు అని చెప్పి మనం చెప్పినాము, మహిళలకి 2,500 ఇస్తామని అన్నాము, తర్వాత ఆసరా పెన్షన్ చెప్తున్నా సార్. ఇప్పుడు మాట్లాడే దాంట్లో సత్యం ఉందా అసత్యం ఉందో చూడాలి.
ధర్మం ఉందా అధర్మం ఉందా చూడాలి, నిజం ఉందా. ఇప్పుడు ఈ ప్లాంటెడ్ క్రిటిసిజం అనేది ఒకటి ఉందా లేదా, ఏదో రకంగా మన క్రెడిబిలిటీ దెబ్బతీయాలా అన్నప్పుడు, అంటే శరత్ కుమార్ విమర్శని బ్లంట్ చేయాలంటే శరత్ కుమార్కి ఏదో అసంతృప్తి ఉంది అనేటువంటి భావనలోనే వస్తున్నారు. అంటే ఇప్పుడు ఎట్లయితే కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమాన్ని టేకప్ చేసినాడో అప్పుడు కేసీఆర్ కూడా అన్నారు, నీకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకుంటే నా కొడుకు నువ్వు వచ్చేసేసి ఇదంతా చేసినా అని బూతులు తిట్టలేదా? తిట్టాను లేదా ఆంధ్ర వాళ్ళు, సమైక్యవాదులు. అంతేందుకు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ మాట అన్నారు కదా. ప్రతి వాడు కూడా ఇవాళ ఉద్యమంలో కానీ ఒక సామాజికమైన మార్పుకు కోరుకొని రంగంలోకి దిగిన ప్రతి వ్యక్తి ఎక్కడో ఒక చోట దెబ్బతినే వస్తాడు సార్. రేవంత్ రెడ్డికి ఎంత కసి ఎందుకు ఉండింది సార్? బికాస్ హీ హెస్ సఫర్డ్. కేసీఆర్ యొక్క దురాగతాల వల్ల, కేసీఆర్ కుటుంబం చేసిన అరాచకాల వల్ల, కొడంగల్లో ఆయన పట్ల ప్రదర్శించిన తీరు కానీ, ఓటుకు నోటు విషయంలో ఆయనను ఇన్వాల్వ్ చేసిన విధానం న్యాచురల్లీ ఆయనకి ఎట్లా కసి ఉండేనో మనకు కూడా అట్లనే కసి ఉండే మనం బయటకు వచ్చినాము. అప్పుడు ఒకవేళ ఈ ఫీజ్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీథింగ్, సిమిలర్లీ యూ అండ్ ఐ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. ఏదో మనం ఏదో పెద్ద అంటే ఏ శ్రమ చేయకుండా, ఏ కష్టపడకుండా మనం ఏదో అడిగినామని మన తరఫున వీళ్ళే అడుగుతున్నారు. మనం ఇది ఆశించినామని, ఇది కోరుకున్నామని, ఇది అడుగుతున్నామని, ఇది మనకి ఇవ్వలేదు కాబట్టి కోపం అని అడగకుండా మేమైతే అడుగుతాం కదా సార్. అది వేరు సార్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ సార్. ఎవడి వాడి కర్మ ప్రకారంగా ఏది ఎప్పుడు రావాలో వస్తుంది సార్. నేను కేసీఆర్ దగ్గర అడిగినా నాకు స్పెషల్ గవర్నమెంట్ పీటర్ ఇవ్వమని నేను అడిగినా? లేదు, ఐ డిడ్ నాట్ బెగ్ ఫర్ ఎనీ పోస్ట్. వాళ్ళే పిలిచినారు, ఆలోచించినారు, మీరు ఉండాలన్నారు, రకరకాల. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది అడ్మినిస్ట్రేషన్. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ పర్సనల్ ఎనిమస్ టువర్డ్స్ కేసీఆర్ యాజ్ అన్ ఇండివిజువల్. కాకపోతే ఏంటంటే he has become blind to the contemporary realities. He has become blind to the agony of the people. He has been clouded by only family interests అనే ఒక యాంగిల్లో డిఫర్ అయినందు తప్ప అదర్వైజ్ వాట్ ఈస్ ది పర్సనల్ రిఫ్ట్ బిట్వీన్ మీ అండ్ కేసీఆర్? వై షుడ్ ఐ కంటిన్యూయస్లీ క్రిటిసైజింగ్ హిమ్? అంటే ఇప్పుడు ఏమంటారంటే నీవు అప్పుడే బీఆర్ఎస్ వైపు మాట్లాడుతున్నావు, ఈ ప్రభుత్వంలో జరిగే అవకతవకల గురించి అప్పుడే ఎత్తున్నావు, నీకు ఓపిక లేదా అని అంటున్నారు. నేను అట్లా కాదు, ఓపిక అనేది ఎంత ఉంటుందండి. మనము ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేది 5 సంవత్సరాల కాలానికి. మనకు ప్రిపరేటరీ ప్లానే ఒక 6 నెలలు ఉంటుంది, ఆ తర్వాత ఇంకా వేరే జరుగుతుంది. అట్లా కాదు, ఎవడో ఒకడైతే ప్రజల తరఫున మాట్లాడాలి. వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా, వాళ్ళు ఎంతమైన అసంతృప్తి మనకు అంటగట్టినా ఐ కేర్ 2 hoots ఫర్ దాట్. ఓకే సార్. సరే, విమర్శించడం ఏమైనా వేసుకుని కానీ ఇప్పుడు ఈ నవీన్ మిట్టల్ కానీ, సుల్తానియా కానీ, ఇప్పుడు శివబాలకృష్ణ కానీ, లేదంటే విద్యుత్ ప్రభాకర్ రెడ్డి కానీ, ఇటు ప్రభాకర్ రావు, రఘుమార్ రెడ్డి అంతా మీకు తెలుసు సార్. కల్తీ బ్యాచ్ అంతా అట్లనే ఇంకా ఉంది. జైళ్ళల్లో మగ్గాల్సిన వాళ్ళు మరి ఇంకా వాళ్ళే కదా సార్. పుచ్చిపోయిన వంకాయలతో ఇప్పుడు మీరు వంట వండుతున్నట్టు మీ కాంగ్రెస్ పార్టీ కూడా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ విత్ యూ. ఈ విషయంలో మొదటి నుంచి నేను అల్లరి చేస్తా ఉన్నా, మొదటి నుంచి నేను నా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాను. ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పడంగా పదవులు పొంది ఒక రకంగా లాభ పొందినారో వాళ్ళ కృతజ్ఞతాభావం ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటుంది. వాళ్ళు కాంగ్రెస్ యొక్క ప్రభుత్వంలో వాళ్ళు ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేయలేరు. వీళ్ళ ఈ చీడపురుగుల ముందు ఏరి పారేయకుండా ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని మార్చలేరు. కొత్త ప్రభుత్వం వచ్చింది అనే భావన కలగదని మొత్తుకొని చచ్చిపోతున్నాం సార్. ఇది అసలు ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళందరూ పోయి మంచి ప్రభుత్వం ఏర్పడితే పేరు ఎవరికి వస్తుంది? ముఖ్యమంత్రికి వస్తుందా, అయితే శరత్ కుమార్కి వస్తుందా? ఇప్పుడు బియ్యంలో పురుగు పట్టింది అంటారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అన్నది మీరే. ఆ బియ్యం పురుగు పట్టింది అన్నారు. సరే, మరి మీకు ఇస్తామని చెప్తే అదే బియ్యంతో మీరు ఆ పురుగులు ఏరేయకుండా మీరు బియ్యం అట్లనే వండుతురు కదా అంటున్నా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను అనేది అదే సార్. ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లము, ఈ వంది మాగద జనం అనేది ఉంటారు కదా, అంటే ఎప్పుడు నాయకుడిని పొగిడేటువంటి బ్యాచ్ ఉంటుంది కదా, ఏం చేసినా జై జై. ఇప్పుడు వానికి కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఓడిపోవడానికి, నాశనం అయిపోవడానికి, ఇప్పుడు మీరు చెప్పిన కూతురు కొడుకుతో పాటు ఈ అన్కండిషనల్గా ఏది మాట్లాడినా జై కేసీఆర్, అంతే, జై కేసీఆర్. అసలు సూర్యుడు తెల్లారంగా తూర్పున ఉదయిస్తే అది కేసీఆర్ వల్లనే అని పొగిడే వాళ్ళ వల్లనే ఇంత నాశనమైంది. ఇప్పుడు జై రేవంత్ అన్న అంటే అట్లానే కేసీఆర్లో నిపుణత లేదని మనం అనట్లేదు, కేసీఆర్లో రాజకీయమైనటువంటి పరిపక్వత లేదనట్లేదు, దురదృష్టి లేదనట్లేదు, పరిపాలన దక్షత లేదని మనం అనట్లేదు. కానీ ఉన్నదానికంటే 1000 రెట్లు ఎక్కువగా మ్యాగ్నిఫై చేసేసి తమ లక్ష్యాల నుంచి దూరం చేసినారు కేసీఆర్. మల్లయ్య అని, కొందరేమో బీరప్ప అని, సేవాలాల్ మహారాజ్ అని. అయ్యో రామ, అభినవ అంబేద్కర్ అని లేదా? అసలు అంబేద్కర్ అవమానపరిచే పదజాలం అండి. ఆయన అహంకారం ఎంతకు వచ్చింది? లాస్ట్కు భారత రాజ్యాంగాన్ని తీసిపారేస్తా అన్నాడు. జై కొట్టడం వల్ల
ఈ దేశానికే ప్రధానమంత్రి అయితా ఏ అన్ని నేను మహారాష్ట్రలో పూణేకి వెళ్తా. మీకు గుర్తుందా మనం టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినప్పుడు ఒక చర్చా కార్యక్రమంలో మీరు నన్ను అడిగినారు బీఆర్ఎస్ ఏమవుతుంది సార్ అంటే సర్వనాశనం అవుతుంది, ఏం కాదు, బీఆర్ఎస్ అనే ఈ మార్పు వల్ల కేసీఆర్ పతనం మొదలవుతుందని చెప్పిన. నేను మీతో మాట అంటే మనను ఒక ఆయన ప్రొఫెసర్ చాలా తిట్టినాడు, ఏమని ఫట్ అవుతుందా హట్ అవుతుందా కావచ్చు, ఏదైనా కావచ్చు, రేపు ఉదయం సూర్యుడు రావచ్చు రాకపోతే అంత అసందబద్ధంగా మాట్లాడి చాలా అట్రిబ్యూట్ చేసినాడు. ఇంకా ఆయన ఎంతకు దిగజారినాడంటే నాకేదో పదవి రాకపోతే అసంతృప్తితో బయటికి వచ్చిన, అందుకే నేను ఆయన ప్రభుత్వాన్ని విమర్శించిన అని కూడా నా ఇంటిగ్రిటీ మీద ఆయన అటాక్ చేసినాడు. అంటే నేను అనేది ఏంటంటే కొంత నిష్పక్షపాతమైన వైఖరి అవసరం. ఇప్పుడు నువ్వు ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు అనలైజ్ ఎ సిచ్యువేషన్ టు ప్లీజ్ సంబడి, యు ఆర్ నెవర్ ఆబ్జెక్టివ్. యూ నీడ్ టు బి ఆబ్జెక్టివ్ అండ్ యూ షుడ్ నాట్ బి హిండర్డ్ బై యువర్ పర్సనల్ అంబిషన్స్. తనకి సొంతగా ఏదో కావాలన్న ఆలోచనలో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా పొగడ్తలతోనే ఇతరులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. తనకి ఏది అవసరం లేదు అని అనుకున్న వ్యక్తి కఠినంగా మాట్లాడతాడు. మీరు చాణక్య నీతులు కనుక మీరు చదివి ఉంటే, చాణక్యుడి యొక్క చరిత్ర, చాణక్యుడు నవనందుల విషయంలో మాట్లాడిన తీరు అవన్నీ అంటే చదవాలి. దీనికంతా యూ షుడ్ లుక్ టు ది హిస్టరీ. అంటే ఒక గొప్ప పాపులర్ సేయింగ్ ఏముందంటే ఏ పర్సన్ హూ డస్ నాట్ నో about the history cannot think of his ప్రజెన్స్ ఆర్ ఫ్యూచర్ అన్నారు. ఎప్పుడు కూడా హిస్టరీకి సంబంధించిన వ్యవహారాల మీద పరిపూర్ణమైన అవగాహన ఉంటేనే మనం భవిష్యత్తును గొప్పగా మనం మలుచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పిదాల మీద మనం కనుక న్యూనతాభావంగా ఉంటే ఆ తప్పులు మనం కూడా రిపీట్ చేస్తాం కదా. అదే సార్, ఇప్పుడు ఏది చేసినా లేదు అంటే భగవంతుడితో సమానంగా పూజించడం, వ్యక్తి పూజ చేయడం, మళ్ళీ విమర్శించిన వాళ్ళని కూడా మళ్ళీ తిట్టడం వీళ్ళు. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు సార్, ఇవన్నీ చెప్తే ఎవరికి బెనిఫిట్ అవుతుంది? రేవంత్ రెడ్డికి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏమంటారు, అవినీతి పరుల మీద అంకుశం పెట్టాలి. ఇప్పుడు ఒక నాగజ్యోతిని ఏసీబీ దొరకబట్టింది అంటారు. ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే కొంత ఒక రకంగా ఏసీబీ చాలా యాక్టివ్ అయింది. మనం మాటలు అనుకోండి, లేదా అక్కడ ఉన్న ఆఫీసర్ల యొక్క నిపుణత అనుకోండి, వాళ్ళ కమిట్మెంట్ అనుకోండి, మొత్తానికి ఏసీబీ మాత్రం కొంత యాక్టివ్ అయిపోయి అవినీతి అధికారుల భరతం పడుతున్నారు చాలా చోట్ల. అయితే ఆ ఫ్రీడమ్ ఆ ఏసీబీ డీజీకి ఉండాలి. ఈ షుడ్ బి అలౌడ్ టు ఆపరేట్ ఇండిపెండెంట్లీ. అదర్వైజ్ మీరు ఎవరిని పెట్టినా వృధానే. నేను అనేది ఏంటంటే యూ షుడ్ నాట్ రిగ్ దిస్ సిస్టమ్. ఇప్పుడు నీకు సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ అయినప్పుడు ఆయనను కొద్దిగా చూసి చూడనట్టుగా ఉండు అని చెప్పినారనుకోండి, అట్లా ఇంటర్ఫియరెన్స్ కనుక పోలీస్ అడ్మినిస్ట్రేషన్లో వస్తే అడ్మినిస్ట్రేషన్ విల్ గో ఆస్ట్రే. అట్టా కాకుండా ఫ్రీడమ్ ఇవ్వాలి సార్. ఇంకొకటి, భవిష్యత్తులో కొన్ని చట్టాలు రావాలి సార్. ఇప్పుడు అవినీతి చేసిన వాళ్ళకు పర్మనెంట్గా జాబ్ తీసేస్తే అయిపోతుంది, ఇంకా సస్పెండ్, ట్రాన్స్ఫర్ ఇవేంటి సార్? అంటే సరే, భారత రాజ్యాంగం మార్చాలి కదా కొంచెం. అది మీరు మాట్లాడితే బాగుంటుంది కానీ నాలాంటి అడ్వకేట్ మాట్లాడలేదు. ఎందుకంటే దేర్ ఇస్ ఎ ప్రొటెక్షన్ కాల్డ్ 311 ఆఫ్ ది ఆర్టికల్. రాజ్యాంగంలో అంటే సార్ ఒకటి సార్, రాజ్యాంగంలో చెప్పిన వాళ్ళు ఏమన్నారంటే మేము ఇప్పుడు ఉన్నదానికి ఇట్లా రాస్తున్నాం, కాలానుగుణంగా మీరు ఎక్కడైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తే చేసుకోండి అని చెప్పినారు లేదా? మీరు చెప్పండి. కరెక్ట్ సార్. ఇప్పుడు విషయం ఏంటంటే భయం లేకుండా నాకు కొందరు ఫోన్ చేసి ఎంతమంది అంటారు తెలుసా, అన్న నువ్వు నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నావు, ఉద్యోగాలు ఇవ్వాలంటున్నావు, ఏ డిపార్ట్మెంట్ అన్నా నిజాయితీగా పనిచేస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు అని అసలు నన్ను అడుగుతుంటే అసలు నేను చెప్పలేని పరిస్థితులు ఉన్నా సార్. మీకు ఒక విషయం చెప్పాలి మైపాల్. ఇప్పుడు 70% ఇష్యూస్ కేసీఆర్ ప్రభుత్వ పతనానికి కారణం ధరణి. అంతేనా? ధరణికి సంబంధించినటువంటి వివాదాలు, ధరణికి సంబంధించినటువంటి వ్యవస్థ ఎంతగా మిస్యూజ్ చేసినారు కేసీఆర్ యొక్క అనుచరగణము, కేసీఆర్ కుటుంబ సభ్యులు, తర్వాత కేసీఆర్ కులం వాళ్ళు ధరణిని ఎంత బాగా వాడుకున్నారు, బీద ప్రజానికాన్ని ఎంత సర్వనాశనం చేసినారు, ఎక్స్టెంట్లు రాంగు అది ఇది అని అన్నాం. ఇప్పుడు ఇంకా కూడా ధరణికి సంబంధించిన ఇష్యూస్ మీద లక్షలాది అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ మనం కోర్టులలో కనుక పోతే, రెవెన్యూ కోర్టులో కనుక మనం అబ్జర్వ్ చేస్తే 70% కేసులు ధరణికి సంబంధించినవి ఉంటుంది సార్. ఆ సమస్యలన్నిటి మీద కొంత అవగాహనతో కనుక ఒకవేళ
మనం ఆలోచన చేస్తే కొన్ని సమస్యల్ని ఇమీడియట్గా రిజాల్వ్ చేయగలిగిన కెపాసిటీ ఉండే. అసలు గింత సమయం పట్టదు ఈ ధరణి కమిటీకి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కన్సిడర్ చేస్తున్నారు, లేకపోతే ఇంకో పంచవర్ష ప్రణాళికలో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో మాకు అర్థం అవ్వట్లేదు. కానీ అసలు కొన్ని మూలమైనటువంటి అంశాల మీద ఆ కమిటీ నిర్దిష్టంగా ప్రవర్తించినట్టుగా కానీ యాక్ట్ చేసినట్టుగా కానీ కనపడట్లేదు. ఎవడండి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ధరణి ఇష్యూస్లలో ఒక కాంక్రీట్ స్టెప్ ఏం జరిగిందండి? ఇప్పుడు ఈ ప్రశ్న అడిగితే మళ్ళీ మన మీద మనం వస్తారు, అరే నీ అమ్మ నిన్ను ధరణి కమిటీలో పెట్టలేదు కనుక నువ్వు ఇట్లా అంటున్నావా ఇది అంటారు. అట్టగాదు ఇక్కడ క్వశ్చన్. నాకు అది కాదు నేను అనేది, నా పేద ప్రజానీకానికి ఏం మేలు జరిగింది? ఇప్పుడు డబ్బులు కట్టినారు, సమ్ కైండ్ ఆఫ్ ఎ కరెక్షన్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ది ల్యాండ్ రికార్డ్ అన్నప్పుడు దే వర్ మేడ్ టు పే సర్టన్ అమౌంట్స్. ది కరెక్షన్ హ్యాస్ నాట్ బీన్ క్యారీడ్ అవుట్ నార్ ది అమౌంట్ ఈజ్ రిటర్న్ టు దెమ్. ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది, దీని విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందండి ధరణి కమిటీకి? అట్లా ఎన్ని కోట్ల రూపాయలు ప్రజల దగ్గర, ప్రభుత్వం దగ్గర మిగిలిపోయినాయి వాళ్ళవి. తర్వాత చిన్న చిన్న విషయాలలో ఇప్పుడు నేనే ఒక వ్యక్తి ఉన్నాడండి, ఫర్ ఎగ్జాంపుల్ మహిపాల్ అనే అతనికి 5 ఎకరాల భూమి ఉండే. ఆయన ఆల్రెడీ శరత్ కుమార్కి అమ్మినాడు. కానీ మహిపాల్ పేరే రెవెన్యూ రికార్డులో ఉండడం వల్ల అదే మహిపాల్ రెండవ డాక్యుమెంట్ ద్వారా ఇంకోళ్ళకి అమ్మినాడు. ఈ ధరణి వల్ల అయితే రికార్డు మ్యానిపులేషన్ అయితే జరిగిందో, మీరు రెండోసారి ఎవరికైతే వ్యక్తికి అమ్మినారో ఆయన పేరు మీద పాస్బుక్లు, ఆయన పేరు మీద అన్నీ వచ్చేసేటప్పటికి ఆయన సివిల్ కోర్టుకు పోయి ఆర్డర్ తేయగలుగుతున్నాడు, లేదా హైకోర్టులో పోయి స్టేటస్ కో తేయగలిగినాడు. మొదట కొనుక్కున్న నేను ఎదవనైపోయినాను. అంటే నేను అనేది ఏంటంటే ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. ఇప్పుడు ధరణికి సంబంధించి అసలు కొన్ని అంశాల మీద నాకు డౌట్ వస్తుంది. ఏంటంటే ఆర్ దే ల్యాకింగ్ ఇన్ క్లారిటీ అబౌట్ ది ఇష్యూ. ధరణి బంగాళాఖాతంలో కలుపుతున్నాడు కదా ఇప్పుడున్న సీఎం. బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం లేదు సార్. ధరణి ఏ ఫ్యూ కరెక్షన్స్ ఆర్ రిక్వైర్డ్. మాట్లాడుకున్నాం కదా సార్ ఎగ్జాక్ట్లీ. బంగాళాఖాతంలో కలుపుతాడు, అది చాలా తప్పు. ఇప్పుడు ఒకటేంటంటే ధరణి ఈజ్ ఎ వెరీ జైగాంటిక్ ఎక్సర్సైజ్ అండి. ఇట్ వాజ్ నాట్ డన్ జస్ట్ లైక్ దాట్. ఇట్ హ్యాస్ అండర్గాన్ ఇన్ టు సర్టన్ థింగ్స్. అయితే ధరణిలో ఉన్న లోపాలు ఎట్లంటే మంచి చక్కని బిర్యానీలో జీరపురుగు వస్తే ఎట్లయితే మొత్తం బిర్యానీని బయట వారేయాల్సి వస్తుందో, అట్లనే ధరణిలో జరిగిన లోపాల వల్ల, అంటే ధరణిని ఎవరైతే కొంతమంది స్వార్థపరులు వాడుకున్న తీరు వల్ల అసలు ధరణి వ్యవస్థనే చెడ్డది అనేటువంటి ఒక అపప్రద ఎఫర్ట్కి తగిలింది. నేను ఎప్పుడు ఇన్సిస్ట్ ఏం చేసినానంటే ది డిఫికల్టీస్ అండ్ ది ప్రాబ్లమ్స్ హ్యావ్ టు బి ప్లగ్డ్. Those loopholes have to be plugged and it should be made accountable in a different way altogether. For example, Raymond Peter ఉన్నాడు, he was our revenue secretary, he knows many things. కాకపోతే నా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎస్ యూ కాన్స్టిట్యూటెడ్ ఎ కమిటీ, వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఇట్ అండి? అంటే టైం బౌండ్గా ఏదైనా జరగాలి కదా. కొన్ని ఇమీడియట్ ఉపశమనాలు జరగకుండా ఇంకా దీన్ని ఇటనే సాగదీస్తూ పోతుంటే ఆ కమిటీకి ఉన్న క్రెడిబిలిటీ కూడా జీరో అవుతుంది. ఇప్పుడు నవీన్ మిట్టల్ బాగా కరెక్టెడ్ అంటే టోటల్లీ అసలు ఆయన నేతృత్వంలో ఏం జరుగుతుందండి? ఆయన నేతృత్వం ఈజ్ హిమ్సెల్ఫ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెవరల్ స్కాండల్స్ అండ్ సెవరల్ ఎలిగేషన్స్ ఆఫ్ అబ్యూస్ ఆఫ్ పవర్ ఆర్ దేర్ అగెనిస్ట్ హిమ్. వై హీ సో ఇండిస్పెన్సిబుల్ ఇన్ అవర్ సొసైటీ? అసలు ఈ ప్రభుత్వంలో ఆయన లేకుండా నడవదా? విల్ ఇట్ కమ్ టు ఎ గ్రైండింగ్ హాల్ట్? ఆయన క్రిమినలా సివిల్ సర్వెంట్ అంటారు? సార్, ఆయన వాట్ ఎవర్ పొజిషన్ హీ హాజ్ హెల్డ్ ఇన్ హిజ్ ఎంటైర్ సర్వీస్ క్యారియర్, ఎవ్రీవేర్ హీ హాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ అబ్యూజెస్ ఆఫ్ పవర్. నేను సార్ చిన్న యంగ్స్టర్గా ఉన్న రోజులు, అంటే బార్లో ఒక 10 ఏళ్ల సీనియారిటీ ఉన్న వ్యక్తులు, అప్పుడే ఆయన మీద డిపార్ట్మెంట్లో ఉండేటువంటి సమస్యలు ఎన్నో వచ్చినాయి. నేను వేసిన సార్ ట్రైబ్యునల్లో అక్కడెక్కడ కేసులు వేసిన నవీన్ మిత్తల్ యొక్క అరాచకాల మీద. అంటే నీకు ఓపెన్గా గ్లేరింగ్గా it is visible to the naked eye the irregularities committed by that gentleman. We have nothing against him personally, but he is not a trustworthy officer. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఏదైనా గణనీయమైన మార్పులు రావాలనుకున్నప్పుడు మై రిక్వెస్ట్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈస్, ప్లీజ్ కైండ్లీ ఫస్ట్ వీడ్ అవుట్ దీస్ బ్యాడ్ ఎలిమెంట్స్, గివ్ ఎ న్యూ లుక్, గివ్ ఎ ఫ్రెష్ లుక్ టు ది అడ్మినిస్ట్రేషన్. అదర్వైజ్ యు ఆర్ గోయింగ్ టు రుయిన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఎవడైతే పొగుడుతున్నారో ముఖ్యమంత్రిని, వీళ్ళంతా ముఖ్యమంత్రి మీద అభిమానంతో పొగుడుతున్న వాళ్ళు కాదు. ముఖ్యమంత్రిని ఏదో రకంగా తప్పిదాల వైపు తీసుకెళ్ళి ఈయన వల్ల పార్లమెంట్ ఎన్నికలలో సరైన మెజారిటీ రాకపోతే ఈయన అసమర్థుడు అని బ్రాండ్ చేయడానికే పొగుడుతున్నారు. ఈ పొగడతల ఈ బ్యాచ్ని విన్నారా, జర్ర పక్కకు పెట్టి ఒక 10 నిమిషాలు యాక్చువల్లీ రాష్ట్ర ఇంట్రెస్ట్ ఏంది, హీ హ్యాస్ టు థింక్ ఓవర్.
ఒకసారి ఇండివిజువల్గా ఒకసారి ఆలోచించి అసలు ఏంటిది, ఎందుకు అప్పుడే ఇంత తొందరగా మన మీద విమర్శలు ఏంది, మన మీద ఇంత అసంతృప్తి ఎందుకని. ఇప్పుడు మనము దాదాపుగా ఈ కరెంటు కోతల గురించి మాట్లాడితే దాదాపు ఒక నెల రోజులైంది. ఆనాడే ఈ విషయం మనకు తెలుసు, మీరు కూడా చెప్పినారు, నేను కూడా చెప్పినాను. ఏమని లోయర్ లెవెల్ స్టాఫ్ అంతా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు, వీళ్ళు కావాలనే ఒక ఆర్టిఫిషియల్గా దే ఆర్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్ అని చెప్పినాం. We were not taken seriously. At that time, it was thought that we are disgruntled, we have something to gain from the government, that is why we are trying to blame the government అనే యాంగిల్లో వచ్చినారు తప్ప, అరే చెప్తున్న దాంట్లో ఎంతవరకు సత్యం ఉంది అనే విషయాలు ఆలోచించలేదండి. అసలు అట్లా ఆలోచించడం ఎంత బాగుండేది. అప్పుడు కూడా కేసీఆర్ను మీరు విమర్శించినప్పుడు కూడా మస్తు తిట్టిరు. ఆ తిట్టుతోటి తిడతాడు అని వదిలేయండి, మీరు జీవితంలో మీరు సొసైటీకి అంకితమైన ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు శివబాలకృష్ణ ఏంది సార్, ఇప్పుడు మన ఆయన ఏంది 1000 కోట్లు అంటారు, నిజమే? ఎస్, ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ విజిబుల్ అండి. గంతెందుకు మన జ్యోతి ఆమె ఆఫీసర్ ఇంజనీర్ని పట్టుకుంటే నాగజ్యోతి, ఏందండి నాకు అర్థం కాదు, అంత ఎట్లా సంపాదించగలిగినారండి. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక ఆర్టీసీ కండక్టరు డ్రైవర్లు మేము కేసులు చేస్తుంటే చిన్న కొత్తగా జూనియర్గా రిక్రూట్ అయిన స్టేజ్లో ఇష్యూ అండ్ స్టార్ట్ అనే ఒక నామ్ ఉంటుంది. ఒక 4 టికెట్లు ఇవ్వకపోతే ఇవ్వకపోతే సుప్రీంకోర్టు వెంట అంటుంది సే ఏమనంటే ఫైనాన్షియల్ ఎంబెజల్మెంట్ అనేది 1 రూపీయా 1 crore అనేది ఇమ్మెటీరియల్, బట్ హిజ్ ఇంటిగ్రిటీ అనేది ఎసెన్షియల్. కాబట్టి ఆ నేరం నిరూపణ అయినా కానీ అతన్ని పదవి నుంచి తొలగించాలన్నారు. మరి వేలాది కోట్లు సంపాదించిన వాళ్ళు ప్రజాధనాన్ని కొల్లగొట్టిన గాడిద కొడుకుల మీద ఒక్క చర్య ఈ ప్రభుత్వం నుంచి జరగట్లేదనంటే సోమేష్ కుమార్ది కూడా అదే కదా సార్, పేరు మీద ల్యాండ్ కొన్నాడు అంటారు. అసలు ఆదాయానికి మించి ఆస్తులు ఎట్లున్నాయి అని వాళ్ళని కూడా అడగొచ్చాడు కదా. ఎందుకు అడగలేమండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ కుమార్ విషయంలో కూడా దట్ హీ హెస్ జస్ట్ అలౌడ్ 55 crores allocated in a particular way అనేది ది అఫీషియల్ ప్రొసీజర్ వాజ్ వయలేటెడ్. నీకు అక్కడ ఏం జరిగిందండి? ఇప్పుడు టీఎస్పీఎస్సీలో అన్ని అరాచకాలు జరిగినాయి. ఏం జరిగిందండి? తర్వాత కాళేశ్వరం మీద ఏదో జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు. ఒక సిట్టింగ్ జడ్జి కోసం అని ఒక లెటర్ రాసినారు. ఐ టెల్ యూ ఆనెస్ట్లీ టుడే ఐ మస్ట్ కన్ఫెస్ టు యూ, ఐ ఆల్సో అడ్రస్డ్ వన్ లెటర్. అంటే ఐ డోంట్ నో వెదర్ ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ హెస్ గాన్ ఇన్ టు దట్ ఆర్ నాట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ దేర్ వాస్ వన్ స్టేట్మెంట్ ఆల్సో మేడ్ బై మీ. ఏమని, జ్యుడిషియల్ ఎంక్వైరీ వల్ల ఇది ఈ రకమైన పొలిటికల్ కరప్షన్ని మనం డీల్ చేయలేము. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ది రిపోర్ట్ ఆఫ్ ది జ్యుడిషియల్ కమిషన్ ఇస్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ ఓన్లీ అడ్వైజరీ ఇన్ నేచర్. దీనివల్ల కరప్షన్ రాదు, జ్యుడిషియరీ విల్ గెట్ వెరీ బ్యాడ్ నేమ్ అని కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా చెప్పినాము. రైట్ ఆర్ రాంగ్, ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ హెస్ టేకెన్ ఎ వెరీ రైట్ డెసిషన్ నాట్ టు స్పేర్ ఎనీ సిట్టింగ్ జడ్జ్ ఫర్ కండక్ట్ ఆఫ్ ది జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇంటూ కాళేశ్వరం స్కాండల్. ఇప్పుడు దాని తర్వాత ఓకే రైట్, ది డెసిషన్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ హ్యాస్ బిన్ కమ్యూనికేటెడ్ టు ది గవర్నమెంట్. వాట్ స్టెప్స్ ది గవర్నమెంట్ హెస్ టేకెన్? ఇప్పుడు సిట్టింగ్ జడ్జితోనా? సిట్టింగ్ జడ్జిలతోని సిట్టింగే ఉంటుంది, సిట్టింగే ఉంటుంది ఒకటి, అంత టైలర్ మేడ్ రిపోర్ట్లు ఇస్తారు. సిట్టింగ్ జడ్జెస్ ఎవరో చాలా అరుదు అండి. సిట్టింగ్ జడ్జిలు వాళ్ళకి థ్రెట్ ఉంటుంది, వాళ్ళు అంత సింపుల్గా ఒప్పుకోరు. అసలు అది ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఈ అమ్మ ఆయనను పట్టుకొని ఎత్తుకొని పోయి కూర్చోబెట్టాలి. ఇన్ని రోజుల నుంచి ఒక్క సమస్య కూడా రిజాల్వ్ అవ్వట్లేదు. అవును, మీకు ఇవన్నీ ఎందుకు బాధలు? ఆల్రెడీ సిబిఐకి అప్పచెప్పండి అని బీజేపీలో ఛాలెంజ్ విసిరారు. అది కదండి, ముఖ్యమంత్రి గారే సిబిఐకి ఇస్తామన్నటువంటి మాట మాట్లాడినారు కదా. అన్న వ్యక్తి ఇప్పుడు సడన్ గా అన్నాడు సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ కూడా చేశారు. అంతేకాదు, ఇప్పుడు కొత్త వాదన ఏం చేస్తున్నాడంటే సిబిఐకి ఇవ్వడము అని అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ సిబిఐ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద జరిగే ఎంక్వైరీని మ్యానిపులేట్ చేసేసి కేసీఆర్కు సహాయపడే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అనేటువంటి ఒక వీర్థవాదన తీసుకొచ్చారు. సహాయపడండి సార్ అనుకుందాం. ఎట్లా సాధ్యమైతే సార్, ఎట్లా సాధ్యమైతే ప్లీజ్ ఊహించుకుందాం. ఒక్క నిమిషం నేను చెప్తాను. నేను ఊహించుకుంటే అసంబద్ధమైన విషయాన్ని అసంబద్ధమైందే నేను అగ్రి చేస్తున్నాను మీతో. అయినప్పటికీ కూడా ఒక్క సెకండ్ వాళ్ళు అనుకున్నట్టు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్తో కుమ్మక్కై వీళ్ళు మంచోళ్ళు క్లీన్ చీట్ అని ఇచ్చారు అనుకుందాం ఒక్క సెకండ్. అప్పుడు జనానికి కూడా అర్థమవుతుంది కదా, వీళ్ళ తప్పేం లేదు. కాంగ్రెస్ వాళ్ళు సిబిఐకి అప్పచెప్పమంటే అప్పచెప్పారు, కానీ వీళ్ళిద్దరు ఒక్కటై వాడిని క్లీన్ చీట్ ఇచ్చిర్రు అని మీకు బ్రహ్మరథం పడతారు కదా అంటున్నా. సార్ మీకు విషయం చెప్పన్నా, మా గోరెడ్డి వెంకన్న చెప్పినట్టుగా కళ్ళల్లో కత్తులు గుచ్చినట్టు ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ కనుక క్లీన్ చిట్ ఇస్తే సిబిఐ కాదు కదా, ఎవడు ఇవ్వలేడు, ఇంపాసిబుల్. కోట్లాది రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వాళ్ళు కరప్షన్ చేసిందన్నది నిజం. ఎంత చేసిరు, ఎట్లా చేసిరు అని తెలుసుకోవడానికి సిబిఐ, అంతే కదా.
డెఫినెట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్, వేరియస్ దశలలో కోర్టులు ఇంటర్ఫియర్ అవుతుంది. ఇప్పుడు చూడు, అంత డైరెక్ట్గా ఒక 6-7 ఛార్జ్షీట్లలో కవిత రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాక కూడా ఇవాళ కవితకు ఒక నోటీస్ ఇస్తే ఎంత జ్యుడిషియరీని ఆమె వాడుకుంటుంది, ఎంత కోర్టులలోకి పోతుంది. సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టేసేసి కేసులు వేసింది. అసలు ఈడీ ప్రొసీడింగ్స్ సివిల్ ఇన్ నేచర్, దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ అని తెలిసినా కానీ షీఈ్ ఏబుల్ టు గెట్ సాఫ్ట్ జస్టిస్. ఒక రకంగా ఆమెను అరెస్టు చేయలేకపోతున్నారు, ఆమె మీద ఏ రకమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి సిబిఐ చేస్తే మాత్రం ఏం జరుగుతుందండి? మరి సిబిఐకి ఇవ్వకపోతే బీజేపీ వాళ్ళకు నెత్తి మీద పాలు పోసినట్టు అవుతుందేమో. ఎందుకంటే అదే మాట నేను 2-3 సార్లు నా ఆవేదన వ్యక్తం చేసిన. ఇప్పుడు కవిత వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఖతమైంది అప్పుడు. కరెక్ట్, ఎగ్జాక్ట్. అంటే ఆమె కామన్ పాయింట్ వచ్చింది. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ జీరో అవుతుంది. అయింది ఆల్రెడీ. దాదాపుగా ఒక 50 to 60% గవర్నమెంట్స్ ఇన్క్లినేషన్ టు ప్రొసీడ్ అగెన్స్ట్ కరప్షన్ అనే డౌట్స్ ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా అనేది ఎంత యాక్టివ్ అయిందంటే, ఇప్పుడు మీరే కదా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కాళేశ్వరం ప్రాజెక్టులో దశల వారీగా ఎంత అవినీతి జరిగింది, ఎంత అక్రమాలు జరిగినాయి, టెక్నికల్ మిస్టేక్స్ ఏం జరిగినాయి, ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ వర్కులలో ఎంత నాణ్యత లేకుండా పోయింది, ఎంత డొల్లతనం వచ్చింది, ఎంతమంది కాంట్రాక్టర్లకి దాదాపు 2,000 కోట్ల రూపాయల అదనంగా ప్రాఫిట్ జరిగిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చిన. ఇవన్నీ మాట్లాడి ఇవాళ ఏం చర్యలు తీసుకోకపోతే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కనుక అన్నారనుకోండి, ఏమని కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ అని అన్నారనుకో, ప్రజలు నమ్ముతారు. అమాయక ప్రజలకు ఏం తెలుస్తుంది చెప్పండి? వాళ్ళు కూడా ఎలక్టరేట్ కూడా అమాయక ప్రజలు నమ్ముతారు కాదు సార్, వీళ్ళ చేష్టలు చర్యలు ప్రవర్తన అట్లనే ఉంది కదా. ఇప్పుడు నీ నిర్లిప్తత వల్ల నీవు అంటే ఇన్ ది సెన్స్ ఇఫ్ యూ డోంట్ యాక్ట్ ఎట్ ది రైట్ టైమ్, సీ యువర్ ఇన్క్లినేషన్ టు డూ సంథింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ యాక్షన్. ఇప్పుడు క్రిమినల్ స్ట్రాటజీస్లో ఎట్లుంటుందంటే, పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ టేకింగ్ క్విక్ డెసిషన్స్ అండ్ డెసిషన్స్ అట్ ద రైట్ టైం అన్నారా. ఇది చేయకుండా ఇది చేస్తే ఆటోమేటిక్గా మీకు బంపర్ మెజారిటీతో ఎంపీ సీట్లు వస్తాయి. ఇది చేయకుండా ఏం చేస్తారంటే, ఇది ఒకటే కాదు, ఇది ఎగ్జాంపుల్ సార్. ఇట్లాంటివి చేయకుండా ఇవి అన్నట్టు యాక్షన్స్, ఇవన్నీ యాక్షన్స్ చేసి నువ్వు అంటే పర్సెప్టబుల్ చేంజ్ కనబడాలి. కొత్త ప్రభుత్వ పరిపాలనా విధానంలో ఒక గణనీయమైన మార్పు వచ్చింది అనేది ఉండాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, మీరు ఏమనుకో దయచేసి. నా ఓన్ అనుభవం చెప్తాను. నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు రఘుమారెడ్డి అని. వాళ్ళ మదర్ పేరు మీద ఒక 25 గుంటాసో ఏమో ల్యాండ్ ఉంది. ధరణి కొద్దిగా లేట్ అవ్వడం వల్ల ఏదో నేను సోషల్ మీడియాకు మాట్లాడిన మాటల్ని ఆయన వినుకుంటుంటే వాళ్ళ అమ్మ చూసిందట. నిన్న రాత్రి నాకు చెప్పినాడు. అయితే ఇట్లా వింటుంటే మా అమ్మ అయితే, అరే గీనెవర్రా, గీనే వకీల్ ఇంత కరెక్ట్గా మాట్లాడుతుంది, ఎంతసేపు కేసీఆర్ని తిట్టినాం కానీ మరి ధరణి లేట్ అయిందని చెప్పి ఒక్కడు మాట్లాడకపోయి ఈ వకీల్ మాట్లాడితే ఈయన ప్రాణాలకేం ముప్పు లేదా, ఈయన ఎవడైనా బొందబెట్టాడా అని అడిగిందట. అడిగితేనట, అమ్మ ఈయన ఎవరో కాదు, ఈయన నా వకీలేనమ్మా, ఇప్పుడు నా కేసు కొట్లాడుతుంది ఈయననే, గీనట. అరే ఈయన కరెక్ట్గా మాట్లాడుతున్నాడు రా అంటే. నేను అనేది ఏంటంటే, ప్రజలు ఇవాళ అన్ని విషయాలు గమనిస్తున్నారు. నీవు ఒట్టిగా వేరే శత్రువును తిడితే సరిపోదు. నీవు రాజకీయ ప్రత్యర్థిని నువ్వు ఎంత పరుషపదజాలంతో తిట్టినా నీవు ఆ తప్పిదాలను సరిదిద్దడానికి ఏ చర్యలు తీసుకోకపోతే నీ క్రెడిబిలిటీ ఉండదు. బీజేపీ వాళ్ళు కూడా ఇట్లనే బండి సంజయ్ అన్న కానీ మిగతా వాళ్ళు కానీ తిట్టడం ఎక్కువైంది, యాక్షన్ తక్కువైంది. అందుకే నాశనం అయినారు కదా. ఇప్పుడు కవితని ఇప్పుడే ఇంకా 2 గంటలకే 6 గంటలకే తీసుకుపోతున్నారు బండి సంజయ్ తర్వాత కిషన్ రెడ్డిని తీసుకువచ్చిన తర్వాత ఏదైతే మార్పు బీజేపీ యాటిట్యూడ్లో వచ్చిందో దానివల్లనే దేర్ డౌన్ఫాల్ హెడ్ స్టార్టెడ్. మనం ముందే ప్రెడిక్ట్ చేసినాం కదా, ఏమని బండి సంజయ్ పోయి ఇట్లా అయ్యంగానే అయిపోయింది బీజేపీ కథ నాశనం అయిందన్నారు. ఇది చేయకుండా ఇప్పుడు ఏం కొత్త రాగం ఏమి ఎంచుకున్నాడంటే రేవంత్ రెడ్డి, మేము ప్రశ్నిస్తాం కదా, మీడియా ఖచ్చితంగా అడగాల్సిందే కదా. ప్రజలను మీరు అన్నట్టు గణనీయమైన మార్పులు తెచ్చి ఓట్లు అడగాలి, మీరు అడగకుండా ఇస్తారు. అది చెప్పకుండా 6 గ్యారంటీలు అమలు కావాలంటే, నాకు 17 సీట్లు కావాలంటే సార్, నువ్వు ఇది కావాలంటే ఇచ్చేస్తా అంటే సార్ 6 గ్యారంటీలని పదే విన్నరా? నేను విన్నా కానీ రామనామ జపం చేస్తే ఓట్లు పడవు సార్. 6 గ్యారంటీలలో ఏం అమలు పరుస్తున్నదా? అట్లా బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్ అంటారా? ఒక సీఎం ఇప్పుడు గెలిస్తేనే 6 గ్యారంటీలు అమలు. దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి గారు అన్న భాష ఏంటంటే,
ఇంకా ఎక్కువ ప్రజల మద్దతు ఉంటే ఇంకా గొప్ప నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది, ఇంకా బోల్డ్ డెసిషన్ తీసుకోవచ్చు. మేము ఇప్పుడిప్పుడే కార్యక్రమాలు స్టార్ట్ చేసినాం, మమ్మల్ని ఆశీర్వదించండి, మాకు మొత్తం 17 స్థానాలలో మాకే మద్దతు ఇవ్వండి అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడినాడు. రాజకీయ విమర్శలు రకంగా అంటే నేను విన్న మేరకు, నేను అర్థం చేసుకున్న మేరకు, మేబీ మస్ట్ నాట్ హ్యావ్ ఎక్స్ప్రెస్ సో మెనీ వర్డ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా జరిగింది అది. ఆయన ఉద్దేశం అది సార్, ఉద్దేశం అది కావచ్చు. కానీ అన్నది ఎట్లా అంటే ఈ క్లియర్గా చెప్తానండి, 6 గ్యారంటీలు అమలు కావాలంటే మనం 17 సీట్లు గెలిస్తేనే మన కేంద్రంలో మన కాంగ్రెస్ వస్తే మనకి ఈజీ అవుతుంది అన్నాడు. అంటే దాని అర్థమైంది అంటే సార్ ఇంకొక వర్షంలో రాకపోతే ప్రాబ్లం అవుతుందా అనేది వెళ్తుంది కదా. సరే, ఈ 6 గ్యారంటీలను అమలు పరచాలన్నది కృతజ్ఞతాభావంతో చేయాలా. ఏంటిది, ప్రజలు మనల్ని నమ్మి ఒక దుష్ట దుర్మార్గ పరిపాలన అంతమొందించి మనకు అధికారం కట్టబెట్టినందుకు కృతజ్ఞతాభావంతో ఈ 6 గ్యారంటీలు అమలు పరిస్తే భవిష్యత్తుకు మనం మార్గదర్శకంగా ఉండవచ్చు. మన భవిష్యత్తు గురించి ప్రజలు ఆలోచిస్తారు. అంతేగాని ఆ ఇచ్చిన మ్యాండేట్ను కాదని ఇందులో కొన్ని నేనే చేస్తా, కొన్ని చేయాలంటే నాకు అది కావాలి, ఇది కావాలా, ఒక్క సీట్ రాదు చేయరా అంటున్నా నేను. అది ఆ సమస్య వస్తుంది. ఒక్క సీటు రాదు అనేది ఎగ్జాంపుల్ సార్. ఇప్పుడు ఎవరైనా కేసీఆర్ ఓడిపోతే వేరే వాళ్ళు కలగన్నారా? ఎవడు కానీ అసలు కేసీఆరే ఒక ఊహలో లేడు. అంతెందుకండి, మా పార్టీలో చాలామంది నాయకులు, మీకు ఇది గుర్తుండే ఉంటుంది, ఒక్కరోజు ముందు కూడా డౌట్ పడ్డారు. ఇప్పుడు చాలామంది నాకు ముందే తెలుసు పార్టీ పవర్లోకి వస్తాను అది అని ఇప్పుడు సొళ్ళ మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఎవరికి తెలియదు. చాలా షాక్ చేస్తాడు. ఇట్ వాజ్ రియల్లీ ఎ షాక్ టు ఎవ్రీబడి. అంతెందుకండి, ఈ సోకాల్డ్ సోషల్ మీడియా వాళ్ళు కూడా కేసీఆర్ యొక్క గొప్పతనం గురించి, కేసీఆర్ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేస్తాడని, కాంగ్రెస్ ప్రభుత్వం కూల్తుందని, 25-30 సీట్లు వచ్చినా చాలు కేసీఆర్ మ్యానిపులేట్ చేయగలిగినాడని ఒక రకమైనటువంటి క్యాంపెయిన్ రన్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీలాగా నాలాగా గట్టిగా గెలిచిన వాళ్ళంతా మన దాంట్లోకి వస్తారని కూడా చెప్పిండు. చెప్పలేదా? ఇప్పుడు అట్లా విషయం ఏంటంటే సార్, వెంకటేష్ నేతున్నాడు కదా, ఈయన కాంగ్రెస్ లో గెలిచి మనలోకి ఓడిపోయి మనకు వచ్చినట్టు వాళ్ళు కూడా వస్తారన్నాడు. కానీ వెంకటేష్ నేత ఇప్పుడు మళ్ళా మీ కాంగ్రెస్ లోకి వచ్చాడు. నేను అనేది ఏంటంటే, ఈ పుస్తకంలో మనం ముందు పేజీలు చదువుదాం కరెక్ట్, కానీ వెనుక పేజీలలో ఏం జరిగింది అనేది కూడా చూడాలి. చూస్తేనే మనం ముందు పేజీలను అర్థం చేసుకోవడం ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే కొంత మార్పు అనేది అవసరం. ఫైనల్గా ఈ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అవుతుందా, అరెస్ట్ కాదా? అడ్వకేట్ శరత్ కుమార్ సార్ నేను ఎప్పటి నుంచో ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ దేర్ ఇస్ నో స్కోప్. అడ్వకేట్ గా కాదని ఎట్లా చెప్తారు సార్? అంటే అక్కడ వాళ్ళు ఒక వైపు కరప్టెడ్ అంటారు సార్, దురాశపర్రాలు అంటారు. మీకు క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ హర్ ఇన్వాల్వ్మెంట్. ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే దానికి, అంటే అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి నెససరీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒక క్రైమ్లో వెదర్ అన్ అక్యూజ్డ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి అరెస్టెడ్ ఆర్ నాట్ ఈజ్ ది ప్యూర్ డిస్క్రిషన్ ఆఫ్ ది అరెస్టింగ్ అథారిటీ. హీ హ్యాస్ టు prima facie satisfy that there is culpability of the accused in the particular crime. This much material is enough to arrest అని. అరెస్ట్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్ బిఫోర్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఎట్లయితే నువ్వు ఒక ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయగలిగినావు, ఢిల్లీ యొక్క హెల్త్ మినిస్టర్ని అరెస్ట్ చేయగలిగినావు, ఢిల్లీ వాళ్ళ లీడర్ని సంజయ్ సింగ్ని అరెస్ట్ చేయగలిగినావు. అదే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎనఫ్. వాళ్ళు ఏదైతే సిబిఐకి నెసరీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినారో బై బికమింగ్ అప్రూవర్, దట్ ఈస్ ఎనఫ్. వాళ్ళు అరెస్ట్ చేయదలుచుకుంటే ఎప్పుడూ చేయగలుగుతుంటారు సార్. ఈమె కాంటాక్ట్ నెంబర్ ఉందని, ఈయనతో ఎన్నిసార్లు మాట్లాడిందని, సార్ అన్ని ఫోన్లు ఈయన కట్ట సెల్ ఫోన్ షాప్లో కూడా నేను అనుకుంటా, ఎవడన్నా సెల్ ఫోన్ షాప్ ఓనర్ని అడుగుదాం మనం, అరే నువ్వు గిన్ని ఫోన్లు వాడినవారా? వాడతాడా చెప్పండి. అంటే దొంగ కాకపోతే ఇన్ని ఫోన్లు ఎందుకు కదా? మళ్ళీ ఫస్ట్ ఏమన్నది, నా దగ్గర 2 ఫోన్లు ఉంటాయండి, అది కూడా మా పిఎం మాట్లాడతాడండి, నేను అసలు చూడను అన్నది. తర్వాత కవర్లో తీసుకొచ్చి ఇచ్చింది. సార్ ఇంకోటి కూడా మనం క్యాష్ చేయాలి సార్. అంటే ఇన్ ది సెన్స్ కేసీఆర్ కరప్షన్ గురించి మాట్లాడుతున్నాడు. కేసీఆర్ హ్యాజ్ అబ్డికేటెడ్ హిజ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ అపోజిషన్ పార్టీ లీడర్. మొన్న శాసనసభకు రాకపోవడం అనేది ఒక పెద్ద స్ట్రాటజిక్ బ్లండర్. ఏమండి, ఓడిపోయిన వాళ్ళు ఎవ్వరు గతంలో రాలేదా? ఇప్పుడు పివి నరసింహారావు రాలేదా? ఓడిపోయినప్పటికి కూడా. తర్వాత మన్మోహన్ సింగ్ రాలేదా? అటల్ బిహారీ వాజ్పేయి రాలేదా? ఎంతోమంది వచ్చినారండి. ఓడిపోవడం గెలవడం అనేది ఇమ్మెటీరియల్. కొన్ని సందర్భాలలో జీతం ఇచ్చుడు ఎందుకు, గన్మెన్లు ఎందుకు, అదే వాటర్స్ ఎందుకు, అసలు అది కాదండి, అన్ని ఫెసిలిటీస్ అని కట్ చేయాలి సార్. ఇట్లాంటి అంటే అంటే ఇంత కేర్లెస్ పర్సన్స్ కూడా అసలు అది కాదండి. అసలు ఎంతటే ఇంకొక 6 నెలలు 7 దాకా వేడి చేసేసి మొత్తం దుమ్మైనాక మనం చీపురు పట్టి ఉడుద్దాము అనే యాంగిల్ వస్తున్నాడు తప్ప, అరే ప్రజలకు
ప్రజలకు తరఫున నేను మాట్లాడాలా, జవాబుదారితనం ఉండాలి. అట్లీస్ట్ యాజ్ అ రూలింగ్ పార్టీ ఐ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ మై డ్యూటీ. అట్లీస్ట్ నౌ యాజ్ అన్ అపోజిషన్ పార్టీ ఐ విల్ ప్లే ఏ పివోటల్ రోల్, ఏ కన్స్ట్రక్టివ్ రోల్ అని ఆయన అనుకొని ఆ బాధ్యత నిర్వర్తిస్తే రేపు భవిష్యత్తులో ఆయన ఎవరైనా నాకు తెలిసి సార్ కొన్ని అటెండ్ కాకుండా పడేయాలి సరే సార్ ఎక్కడైతే మాట్లాడాల్సిన అవకాశం ఉంటుందో అక్కడ ఆ మీటింగ్ నువ్వు డిస్కార్డ్ చేసేసి నువ్వు అటెండ్ కాకుండా నల్గొండకు పోయినావు, బయట పోయి మాట్లాడితే అర్థం ఉండదు. సార్ మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. వెన్ ఐ వాజ్ ఎ రిపోర్టర్ ఇన్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ, తెలుగు గంగ మీద దెర్ వాజ్ ఎ మీటింగ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్స్. ఎన్టీఆర్ వెంట్ టు ఢిల్లీ బట్ హీ బైకాటెడ్ ది తెలుగు గంగ మీటింగ్ బై ది చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ని ప్రైమ్ మినిస్టర్ కన్వీన్ చేస్తే దాన్ని బైకాట్ చేసినాడు. చేసిన తర్వాత ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో దెర్ వాజ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్. ఐ వాజ్ వన్ ఆఫ్ ద రిపోర్టర్స్. ఐ ఆస్క్డ్ ఎన్టీ రామారావు ఏమని, మీరు అక్కడ దాకపోయి ఆ మీటింగ్లో అటెండ్ కాకుండా మనకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే ఏం ప్రయోజనం అండి అని. నిజం మీరు నమ్మరు, ఒక రకమైన ఆలోచనలకు దారిస్తుంది. నీకు ఏ ఒక ఫోరం ప్రొవైడ్ చేసినారు కదా, శాసనసభ అనేది ఎంత పవిత్రమైన దేవాలయం అండి. ఆ వేదికని నువ్వు ఎంత బాగా వాడుకోవాలండి. నువ్వు ఎస్ కరెక్ట్, నువ్వు తప్పిదాలు చేస్తే డెఫినెట్గా రూలింగ్ పార్టీ వాళ్ళు అడుగుతారు. తెలిసిపోతుంది కదా. నువ్వు ప్రజాస్వామ్యంలో ఒక మంచి డిబేటే జరగనీయలేదు బై అబ్స్టైనింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎంతసేపు నేను హరీష్ రావును పంపించినా, నేను కేటీఆర్ని పంపించినా, కడియం శ్రీగారిని నేను నిలబెట్టినా అంటే ఏవో అసలు అదే సార్. కాలు నొప్పి ఉన్నాడు, మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ఢిల్లీకి వెళ్ళి ఎట్లా కలిసిండు సార్? అదే చెప్తున్నా, కలిసినాడా? కలుస్తాడు అని అంతే. నో హి హస్ నాట్ గాన్ టు ఢిల్లీ యాజ్ ఐ అండర్స్టాండ్. అట్లాంటిది ఏం లేదు, కానీ కలుస్తున్నాడు, పోతాడు ఢిల్లీకి, మోడీతో ఏదో ట్రాక్ తీసుకుంటాడు, ఎన్డీఏలో చేరుతాడని. నల్గొండ సభలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూర్చుంటే అది ఆయన చెప్పాలా. నల్గొండ సభని అంత గొప్పగా అరేంజ్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి ఇంత డబ్బులు ఒక ప్రతిపక్షానికి ఎట్టొచ్చినాయి. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మా దగ్గర అయితే ఇన్ని డబ్బులు లేకుండా కదా ఇంత పెద్ద పెద్ద మీటింగులు ఇన్ని రకాలుగా మేము చేయలేకపోయినాం. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు హెలికాప్టర్ లోపల నల్గొండకు పోయి మాట్లాడి సొళ్ళ వాగ్దానాలని చేసేసి ఏదో చేసి ఇప్పుడు ఓకే సార్. ఫైనల్గా ఇప్పుడు నేను ఆంధ్రాలో పోటీ చేస్తుండా కేసీఆర్, ఇక్కడ చేస్తేనే దిక్కు దివాణం లేదండి. గాడేటో చేస్తాను. మహారాష్ట్ర వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అడుగుతున్నారు, కేసీఆర్ ఫోనే లేవట్లేదట. మహారాష్ట్ర నాయకులు కేసీఆర్ ఏమీ లేదు, ఒరిస్సా ఆల్రెడీ పార్టీ క్లోజ్డ్. ఆడు పోయి గోమాంగా పోయి జాయిన్ కాంగ్రెస్, ఇంకే ఎక్కడ ఏం లేదు, అంత దుకాణం క్లోజ్డ్. ఇప్పుడు ఎస్ మనం ఆనాడు ఏదైతే చెప్పినామో, ఏమని బీఆర్ఎస్ అనేది అట్టర్ ఫ్లాప్ అనేది చెప్పినామో, ఇట్ ఈస్ నౌ ఏ రియాలిటీ ఇన్ లైఫ్. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ బీఆర్ఎస్ హ్యాస్ నెవర్ టేకెన్ స్ప్రౌట్. అది మొలకెత్తనే లేదు బీఆర్ఎస్ అనే పార్టీ. కేవలం ఆర్భాటాలకే మిగిలింది తప్ప ఇప్పుడు కూడా కేసీఆర్ బయటకు వచ్చేసి లేదు నేను బీఆర్ఎస్ ఇంకా ఉంది, నేను అన్ని రాష్ట్రాలలో పోటీ చేస్తాను, లేకపోతే ఈ రాష్ట్రంలోనే పోటీ చేయకపోతే నేను అసమర్థుడు, చేతగానోడు పబ్లిక్ వెళ్ళిపోతుంది కదా. దుకాణం ముగిసింది సార్. ఇంకే పోటీ చేయకపోతే తిట్టుకుంటారు కదా సార్, దేశ ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు. మరి అసమర్థుడు, చేతగానోడు, చేతగానట్టు హీ వాస్ ఎట్ ద టైమ్ ఆల్సో హీ వాజ్ నాట్ కాన్ఫిడెంట్. వినరా, అప్పుడు కూడా బీఆర్ఎస్ అనేది ఒక పెద్ద హిట్ అవుద్దా అనేది కాదు. ఒక కోట్ల రూపాయలు పెట్టి సార్ డిఫరెంట్ పత్రికలలో, అసలు మనకు సంబంధం లేని పత్రికలలో, వెర్నాకులర్ ప్రెస్లో, హిందీలో, ఇంగ్లీష్లో కటౌట్లు రకరకాల. అసలు ఇక దేశ్కి ప్రధాని అప్కి బార్ కేసీఆర్ అన్న నినాదం కూడా తీసుకొచ్చినారు. అది వేరు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ కేసీఆర్ తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించకుండా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో ఒక గొప్ప మిరకిల్ జరుగుతుందని అనుకుంటే దానంత బోగస్ ఇంకోట్లేదు. సేమ్ ఈజ్ ది కేస్ విత్ ది కాంగ్రెస్ ఆల్సో. కాంగ్రెస్ ఆల్సో హ్యాస్ టు ఫుల్ఫిల్ ఇట్స్ ఆబ్లిగేషన్స్ అండ్ గివ్ ఒక రకమైన ప్రామిస్ ఇవ్వాలి ప్రజలకి. ఎస్, వీఆర్ అప్ టు అవర్ మేనిఫెస్టో, వీఆర్ దేర్ టు ఇంప్లిమెంట్ ఇట్, వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దిస్ మచ్, వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్ బై సచ్ అండ్ సచ్ డేట్ అని చెప్పగలేకపోతే కొత్త నెరేటివ్ రాదు, ఎన్నిక రాదు. ఇదంతా ఒక రకంగా బీజేపీకే సహాయపడుతుంది. అంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్ కానీ బీఆర్ఎస్ ఫెయిల్యూర్ కానీ ఇట్ విల్ ఎన్యూర్ టు ది బెనిఫిట్ ఆఫ్ ది బీజేపీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి అడ్వకేట్ శరత్ కుమార్ సార్. కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్కు, ఈవెన్ బీజేపీ కిషన్ రెడ్డి కూడా ఈ రకంగా విమర్శించి ఉంటాడు. ఈవెన్ కేసీఆర్ కూడా ఈ రకమైన పాయింట్లతో విమర్శ. సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో అనేకంటే ఇంకో మాట మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీలో ఒక యావరేజ్ కార్యకర్త అనండి సార్,
ఎందుకంటే వేరే వాడు ఎవడన్నా నేను ఎందుకంటే సార్ వేరే వాడు ఎవడన్నా అనకపోతే మీరే అని పరిస్థితి బెస్ట్. నేను కూడా నేను యావరేజ్గానే అనుకుంటున్నాను. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్, కానీ మీరు కాంగ్రెస్లో ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, బీజేపీ కిషన్ రెడ్డి కానీ, బీఆర్ఎస్ నుంచి కేసీ రావు కానీ, వీళ్ళు ఎవ్వరు చేయని పనిని కూడా అడ్వకేట్ శరత్ కుమార్ సారు తన పదునైన మాటలతో, పదునైన పదజాలంతో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూ తర్వాత రాష్ట్రంలో పెను సంచలనమే సాగుతుంది. సార్ మాటలను పాజిటివ్గా తీసుకొని సార్ చెప్పిన సూచనలు కనుక పాటిస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం ఉంది ఎంపీ ఎలక్షన్లో. అదర్వైజ్ చూద్దాం మరి. థ్యాంక్ యూ సో మచ్ సార్.